ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మేడా విజయశేఖర్ రెడ్డి అంటే ఎవరికి పెద్ద గుర్తు రాదండి. మేడా బాబు అంటేనే అందరికీ తక్కువని గుర్తొచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మీరు ఎందుకు ఇండియాకు వచ్చి రావడమే తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుబంధం పెంచు ప్రజలు బాగుంటే ప్రజలకు నచ్చితే మనకు ఓటేస్తారనే ఒక భావనలో ఎవరు లేరు ఈరోజు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు మీరు? రాజకీయ స్వార్థం. మళ్ళా వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయారు టీడీపీలోకి. ఎందుకు? 2019 తర్వాత ఒక ముళ్ళకంప మీద ఉన్నట్టే నా పరిస్థితి. రాజంపేట టికెట్ ఈసారి మీ సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డికి బదులు ఆకపేట అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఢీకొట్టగల సత్తా మీకుందా? మీరు మాత్రం అడ్డు నిలబడకండి సార్. కేవలం పేద ప్రజలు మాత్రమే మీరు ఎందుకు డబ్బిస్తున్నారు? ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకున్న వీక్నెస్ ఏదైతే కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఒక 2 పెగ్గులు మందేసి పనుకోవాలనే ఆ వీక్నెస్ను ఎందుకు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ కాస్త హార్డ్వేర్ నాలో ఉన్నాడని అంత ఫెరోషియస్గా మాట్లాడుతుంటారు? ఎందుకు అసలుకి నాకు అర్థం కాలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఏంది ఇది? ఒక ఏఈని పట్టుకొని మీరు ఒళ్ళు పగులుద్ది. సుండుపల్లెని ఒక కేంద్రంగా ఒక సెంట్రిక్ పాయింట్గా చేసుకొని మొత్తం దందాలు చేశారు. అక్కడ ఏముంది దందాలు చేయడానికి? అగ్రహారం గుట్టను మొత్తం కూడా చదును చేసేశారు. రాయలసీమ భారత నాస్తిక సమాజం మీపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా? మేడా బాబు, ఈ మండలంపై నీ పెత్తనమేమి? అజయ్ రెడ్డి గారు, ఈడిగి పల్లెలో మీరు లేఅవుట్ వేశారా? సుండుపల్లె మండలం వేశానండి. దీనికి సంబంధించి ఎవరికైనా మీరు డబ్బులు చెల్లించారా? మేడా బాబు ఎమ్మెల్యే గారు ఇద్దరికి ఇచ్చారా? కలిపిచ్చారా? కలిపి. చంద్రబాబు నాయుడు గారి జైలు, అతను లోకేష్ గారి పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు మీతో జత కట్టడము, ముఖ్యంగా నిన్నటి రోజు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహత ప్రశాంత్ కిషోర్ మీకు కలవడం, ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయంటారా? ఎవరైతే ఏ నోర్లు అయితే లోకేష్ గారిని మాట్లాడారు, మీ అన్నగారే పప్పు నాయుడు నేను అవినీతి చేశానని నువ్వు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీ అన్న మేడా మల్లికార్జున రెడ్డి గారని ఇంత ఉద్దండులతో ఢీ కొట్టడానికి మీకున్న బలం ఏంటి అసలు? 2014లో ఇదే రాజంపేట కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచినప్పుడు ఏముంది బలం? ప్రజలు ఆశీర్వదిస్తే ఎవడైనా హీరో అవుతారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడా బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే మేడా బాబు గారు. నమస్తే నాగరాజ్ అన్న. రాజంపేట అంటే మేడా విజయశేఖర్ రెడ్డి అంటే ఎవరికి పెద్ద గుర్తు రాదండి. మేడా బాబు అంటేనే అందరికీ తక్కువని గుర్తొచ్చేస్తుంది. ఏంటి అది? మేడా బాబుగా అంత సుపరిచితులు ఎలా అయిపోయారు మీరు అసలుకి? నా పేరు చిన్నప్పటి నుంచి కూడా నా పేరు చాలా మందికి తెలియదు. విజయశేఖర్ రెడ్డి అనేది ఓన్లీ స్కూల్ రికార్డ్స్కో కాలేజ్ రికార్డ్స్కో పరిమితం ఉంటుంది. బయటంతా కూడా నన్ను మా ఊరి దగ్గర నుంచి కూడా మండలం కావచ్చు, రాజంపేట కాన్స్టిట్యున్సీలు కావచ్చు, అంతెందుకు బయట జిల్లాల్లో కూడా మాకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ కూడా బాబే అంటారు. ఈవెన్ పీలేరు కావచ్చు, పుంగనూరు దగ్గర అక్కడ మొత్తం కడప కానీ ఎక్కడైనా సరే మేడా బాబు అంటారు నన్ను. బాబు అనేది అందరూ పిలిచి అట్లా ప్రజల్లో కూడా ఆ పేరు వెళ్ళిపోయింది. ఒకప్పుడు బెంగళూరులో ఉండేవాడు కాబట్టి బెంగళూరు బాబు అనేవాళ్ళు, తర్వాత మేడా బాబు, అమెరికా బాబు రకరకాలుగా. ఇప్పుడు అది మేడా బాబు అంటే పిలవడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఒక ఇది కూడా ఉండొచ్చు ప్రజలకి. బాబు అనేది టక్ పని మాట్లాడచ్చు కదా. నాకు కూడా అంటే ఒక 3-4 months బ్యాక్ కూడా మేడా విజయశేఖర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అంటే ఎవరు అంటే రాజంపేట అంటే మేడా బాబు గారు అయితే ఉన్నారు, ఆయన అయితే ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంటే ఆయనే ఈయన అంటే నాకు షాక్. మేడా బాబు మేడా విజయశేఖర్ ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. కాకపోతే నన్ను విజయ్ అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ. మేబీ ఏదైనా కాలేజీ ఫ్రెండ్స్ లేదంటే ఎక్కడైనా పెద్ద అధికారులు అలాంటి వాళ్ళే నన్ను నా పేరు పెట్టి పిలుస్తారు. బంధువులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా బాబే అంటారు. ఓకే, నాకు తెలియక అడుగుతున్నాను. మీరు గతంలో అంటే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు యూఎస్కి వెళ్ళారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మీరు ఎందుకు ఇండియాకు వచ్చి రావడమే తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుబంధం పెంచుకొని తెలుగుదేశం పార్టీలో కొనసాగారంటారు? అవునా? అవును.
నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక విప్లవ భావాలు, ఏదో చేయాలా మా ఊరి నుంచి కూడా. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే నేను ఎదురు తిరిగి మాట్లాడేవాడిని. అట్లా చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి. దాంట్లో భాగంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వెళ్ళా. ఒక ఐపీఎస్ కావాలా, ప్రజలకు దగ్గరగా ఉండి మేలు చేయాలని ఒక తపనతో ఉండేవాడిని. ఆ రెండు అటెంప్ట్ చేసినప్పుడు నాకు అనుకోకుండా ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. మా తండ్రి గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు మంచి జాబ్, అది మంచి కంపెనీ, అట్లాంటి కంపెనీ అంత ఈజీగా రాదు, కాబట్టి దానికి వెళ్ళి కావాలంటే తర్వాత ట్రై చేయి అని చెప్పారు. కాబట్టి అనుకోకుండా నేను ఇన్ఫో చేరిన తర్వాత వెంటనే యూఎస్ వెళ్ళిపోవడము, వాళ్ళ వర్క్స్ మీద నన్ను యూఎస్ పంపేయడము, రకరకాలుగా జరిగేటప్పటికి నాకు మళ్ళా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎస్ ఎందుకు అనుకున్నారు? ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇన్ని ఉన్నాయి కదా. అంటే ప్రజలకు అతి దగ్గరగా ఉండేది పోలీస్. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా, ఏదైనా ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చినా టక్మని ప్రత్యక్షమైతే పోలీసు. నేను చిన్నప్పటి నుంచి కూడా కాకి దుస్తులు వేసుకున్న వ్యక్తులు ఎక్కువ చూసేవాడిని. ఎంఆర్ఓలనో లేకపోతే ఆర్టీఓలనో, అంటే వారు ఏదో ఒక ఇష్యూ ఉంటే తప్పితే, తనిఖీలకో ఇంకో దానికో వచ్చేవాళ్ళు తప్పితే మామూలుగా ఎవరికి ప్రజలు కనపడరు. వాళ్ళ ఆఫీసులో కూర్చొని పని చేసుకునేవాళ్ళు. కానీ పోలీసులు పొద్దున్న లేస్తే ప్రజలు కనపడేవాళ్ళు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే టక్కన వచ్చి వాళ్ళు వచ్చి వెంటనే ఆ ఇష్యూ సాల్వ్ చేయడం తీరు కానీ, అంటే ప్రజలతో మమేకం కానీ. నాకెందుకో ఐపీఎస్ అయితే మనం ఎక్కువ మందికి మేలు చేయొచ్చు. చాలామంది పేదలు, ఈ నిమ్న వర్గాలు, బలహీన వర్గాలు చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకు. అగ్రవర్ణాల వ్యక్తులకే న్యాయం జరిగే ఇష్యూని కూడా నేను చూసే చాలాసార్లు, పల్లెల్లో కావచ్చు, రకరకాల ప్లేసుల్లో. అంటే నేను అగ్రవర్ణాలు చెందిన వ్యక్తినే, నేను ఒక రెడ్డి కులస్తున్నే. కానీ అదే నేను చెప్తున్నా, అది విప్లవ భావాలు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉండేటివి. ఎవరికి అన్యాయం జరగకూడదు, అన్ని క్యాస్టులు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అలాంటి సమాజాన్ని మనం ఒక సమాజాన్ని సృష్టించాలా అనే ఒక ఫీలింగ్ తపనలో ఉండేవాడిని నేను. అందువల్లనే ఆ రకంగా ఐపీఎస్ అయితే ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు, ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. మంచి ఆలోచనే. బట్ అయితే మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీది రాజంపేట నియోజకవర్గం అయితే మీకు ముందుగా టీడీపీ నాయకులతో వాల్మీకిపురం, అప్పటి నియోజకవర్గం వాల్మీకిపురం నియోజకవర్గంలోని నాయకులతో ఫస్ట్ పరిచయాలు ఏర్పడ్డాయి టీడీపీలో అంటారు. ఇంతియాజ్ అహ్మద్ విషయం ఏంటంటే కొంత మనసులో కొరత ఉండేది. నేను ఐపీఎస్ కాలేకపోయినా అట్లీస్ట్ రాజకీయాలకు పోయి సేవ చేయాలి, నేను ప్రజలకు దగ్గరగా ఉండాలని ఒక మనస్తత్వంతో ఉండేవాడిని. కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మా సిస్టర్, మా అక్క అయిన మెన్నవరెడ్డి శ్రీదేవి గారికి కేవీపల్లి జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అది కూడా నేనే ఆ రోజు నా చింతల రామచారి గారితో మాట్లాడి, మా సిస్టర్కి అవకాశం ఇవ్వండి, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాలంటే, నేను కూడా రావాలనుకుంటున్నా అంటే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను చదువుకున్న రోజుల నుంచి కానీ, ఇన్ఫోసిస్లో ఉన్న రోజుల నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి విధానాలన్నా, ఆయన తెలివి, ఆయన మేధస్సు, ఆయన ఈ రాష్ట్రం పట్ల తీసుకునే చొరవ, అట్లాగే ఆయన విజన్ 2020, ఆయన మాడే మాటలు చాలామందిలో ఒక ఆసక్తిని రేకెత్తిచ్చేవి. ఇన్ఫోసిస్లో నేను ఉన్న రోజుల్లో మాకు ఒక డాష్ బోర్డ్ ఉండేది. ఆ డాష్ బోర్డులో రకరకాల వ్యక్తులు రకరకాల ఇష్యూస్ మీద పోస్ట్ చేసేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక వారం పాటు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక డిస్కషన్ జరిగింది. ఇది వాస్తవం. ఆ డిస్కషన్స్లో నేను చాలా విరివిగా పాల్గొన్నా. వారం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 2-3 గంటలు నేను పోస్టులు పంపించేవాడిని చంద్రబాబు గారి గురించి. అంటే ఆయన పనిచేసే విధానం అనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకే కాదు, ఈవెన్ నార్త్లో ఉన్న వాళ్ళకి కానీ, వేరే స్టేట్స్, సౌత్లో వేరే స్టేట్స్ వాళ్ళకి కానీ చాలామందికి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యక్తులు చాలామందికి ఆయన సరళీకృత విధానాలతోనే, ఇన్ఫ్యాక్ట్ పివి నరసింహారావు గారు కూడా ఆ రోజు సరళీకృత విధానాలకు ముందుకు వచ్చారు, ఆయన చేశారు, పరిగెట్టి చేశారు. ఈ దేశం ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందిందన్నా, లేదంటే ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పాశ్చాత్య దేశాలకు పోయి ఈ మాదిరి ఈరోజు సంపాదిస్తున్నారన్నా, లేదంటే పాశ్చాత్య కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇన్ని వేల కంపెనీలు ఈరోజు ఇక్కడ ఆఫీసులు పెట్టి ఇక్కడ ఆఫ్షోర్ నడిపిస్తోందన్నా, దానికి కారణము ఆ రోజు సరళీకృత విధానాలే. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అభివృద్ధి చేశాడనేది ప్రజల్లో బలం అంటే అట్లీస్ట్ చదువుకున్న వ్యక్తుల్లో చాలా బలంగా నటుకుపోయింది. మన రాష్ట్రమే కాదు, నేను ఎందుకంటే ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు ఎక్కువగా నార్త్లోనే కలిసేవాడిని. ఐఐటీల నుంచి, ఐఎంల నుంచి వచ్చేవాళ్ళు, చాలా ప్రశస్తమైన. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అంత దృక్పథం ఉంది, మీకు మంచి అవగాహన ఉంది. చంద్రబాబు గారు అయితే ఒక టెక్నాలజీ పరంగా ఎంతో మేధో సంపత్తి గలవారని మీరు అంటున్నారు, బాగానే ఉంది. మరి అలాంటి చంద్రబాబు నాయుడును వీడి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు మీరు? 2019 ఎలక్షన్స్ ముందర ఇప్పుడున్న ఎమ్మెల్యే మల్లికార్జునుడు గారు నన్ను పిలిపించి మాట్లాడారు. మీ సోదరుడా? పెదనాన్న కొడుకు ఆయన ఆ రోజు మాట్లాడారు, ఇట్లా మనం వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది, అందరం కలిసి మనం వెళ్ళాలని మాట్లాడినప్పుడు వ్యతిరేకించాను నేను. ఎందుకంటే నా పరంపర అంతా కూడా టీడీపీలో కొనసాగింది.
ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ఆ రోజు ఆయన సీఎం అయినప్పుడు నేను పీలేరులో టీడీపీలోనే ఉన్నా, నేను ఇంతియాజ్ అహ్మద్ గారు అందరం టీడీపీలో ఉన్నాం. ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు, మనం ఈరోజు సీఎం అయ్యాము, పీలేరును అభివృద్ధి పరుచుకున్నాము, మీరు ఎందుకు నాకు ఆపోజిట్గా ఉంటారు, అందరం కలిసి చేద్దామని ఆ రోజు రిక్వెస్ట్ చేసిన దాని మీదనే పీలేరు ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆ రోజు ఆయనతో కలిసాం. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడము, తర్వాత తెలంగాణ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనుమరుగవడంతో 2014లో కూడా పట్టుబట్టి తెలుగుదేశానికి పోవాలని ఎమ్మెల్యే గారికి చెప్పిందే నేను, ఆన్ రికార్డ్ మళ్ళీ మాట్లాడుతున్నా. తెలుగుదేశానికి పోదామని చెప్పిందే నేను. ఆ రోజు చాలా ఫైట్అవుట్ చేశాను. కొంతమంది వ్యతిరేకించే మాట వాస్తవం, మనం జగన్తో ఉండాలా ఇంకోరితో ఉండాలని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇదే మేడా కుటుంబంలో. నేను ఒక్కనే పట్టుబడి మాట్లాడా. ఆ రోజు దేవుడి దయ వల్ల మంచిగా జరిగింది, తెలుగుదేశానికి పోయిన తర్వాత ఆయన విప్ ఇచ్చారు, రకరకాల బాధ్యతలు అప్పచెప్పారు, మంచిగా జరిగింది. కానీ ఎక్కడో వాళ్ళకున్న అసంతృప్తితో ఆ రోజు వాళ్ళు టీడీపీ నుంచి వీడి వైకాపా పోవాలనుకున్నప్పుడు నేను తిరగబడిన మాట వాస్తవం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, నేను ఈ పార్టీలో ఉంటాను, నాకు టికెట్ ఇస్తే నేను పోటీ కూడా చేస్తాను, నన్ను మీరు ఉపయోగించండి అని కూడా చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు నాకు టికెట్ రాలా. టికెట్ రాకపోయినా నేను కొనసాగాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు నన్ను తర్వాత కాలంలో ఇక్కడ అభ్యర్థి అయినా సరే, టీడీపీ అభ్యర్థి అయినా సరే, లేదంటే ఏ నాయకుడైనా నన్ను పట్టించుకోవాలా. అంటే నన్ను పట్టించుకొని తిరుగుదాము, ఇదిగో నీకు మంచి భవిష్యత్తు కల్పిస్తాము టీడీపీలో. ఎందుకంటే నేను కూడా 10 మంది ప్రజలకు సమాధానం చెప్పాలన్నా, 10 మందికి సాయం చేయాలన్నా నాకు ఒక క్యాడర్ ఉండాలి. నార్మల్ వ్యక్తిగా ఎంతసేపు మేడా బాబు అనే ఒక బ్రాండ్ పెట్టుకునే నేను ప్రజల్లోకి ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాకు అదే పరిస్థితి. నా వెనకలో ఏం పదవి లేదు. 2008 ప్రాంతంలో నాకు టీడీపీ స్టేట్ యూత్ సెక్రటరీగా ఉండేవాడిని. అదొక్కటి తప్పితే ఇంతవరకు నేను ఏ రోజు ఏ పదవి తీసుకోవాలా. కేవలం నా పేరుతోనే ముందుకు పోవాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన పని. కాబట్టి ఒక కేడర్ అనేది నాకు మాట్లాడి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో తర్వాత ఒక నెల తర్వాత కొంత రకరకాల వ్యక్తులు మీడియేషన్ చేయడం కానీ, రకరకాల నచ్చ చెప్పడం కానీ, ఇప్పుడు ఇట్లా ఉండి నువ్వు రాజకీయాలు దూరం అవడం కన్నా ఎక్కడో ఒక దగ్గర కొంతకాలం నువ్వు నడువు అని కొంత సజెషన్ చేసినప్పుడు కలిసి నడవాల్సి వచ్చింది. సరే, కలిసి నడవాల్సి వచ్చింది. అన్నని గెలిపించుకున్నారు. అన్న గెలిచాడా లేదంటే జగన్ మేనేలో గెలిచాడా, మీరు గెలిపించాలని పక్కన పెడితే దాదాపు 3.5 సంవత్సరం పాటు అన్నదమ్ములకు బాగానే జరిగింది. ఆ తర్వాత ఎందుకు అన్నను విభేదించి బయటకు వచ్చారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విభేదించి బయటకు వచ్చారా? మీరు మళ్ళా వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయారు టీడీపీలోకి, ఎందుకు? 2019 తర్వాత ఒక ముళ్ళకంప మీద ఉన్నట్టే నా పరిస్థితి. ఒక 2-3 నెలల తర్వాత నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి వైకాపాలో. ఎమ్మెల్యే గారి కన్నా పెద్ద స్థాయిలో ఉన్న కొంతమంది వ్యక్తులు నా మీద కత్తి కట్టి మాట్లాడడం వాళ్ళు. ఇంకా ఈయన పైన ఉన్న వ్యక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేతలు. ఎవరు వాళ్ళు? పేరు చెప్పండి, దాంట్లో ప్రజలు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఎంపీ గారు కూడా నా మీద కొంత పూర్తిగా, మిథున్ రెడ్డి గారు కూడా రకరకాల వ్యక్తులు మాటలు విన్నాడు. నేనేదో ఆయనకు అడ్డుపడుతున్నానో, లేదో ఆయన ఏదో మాట్లాడుతున్నానో, లేదో ఆయన ఏదో ఇబ్బంది పెట్టినానో, ఏం జరుగుతుందో నాకు తెలియదు. పూర్తిగా నా మీద కొంత నెగిటివ్గా ఉండడం మొదలుపెట్టారు, వ్యతిరేకత మొదలుపెట్టారు. దానికి నాకు కూడా బాధ అనిపించింది. ఆయనతో కూడా 1-2 సార్లు మాట్లాడా, కానీ ఎక్కడో పొసగట్లేదు. రెండోది ఏంటంటే రకరకాల వ్యక్తులు సుండుపల్లిలో నన్ను రెచ్చగొట్టడము, నా మీద నన్ను ఇబ్బందులు పెట్టడము, రకరకాలు చేస్తూ వచ్చారు. ఎంతసేపు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎదుటి వ్యక్తుల మాట వింటా వచ్చారు, కానీ నేను చెప్పిన దాన్ని ఏ రోజు పట్టించుకోలే. నేను ఏం చెప్పినా కూడా వీడేదో కథలు చెప్తున్నాడు, లేకపోతే వీడేదో ఆధిపత్యం దూరంలో పోతున్నాడు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు తప్పితే, నేను చెప్పిన దాంట్లో మంచి ఏంది చెడు ఏందని ఆలోచించి మాట్లాడింటే కథ వేరుగా ఉండొచ్చింది. బయటకు రావచ్చు కదా. దాదాపు 3 సంవత్సరాలు పైగా పార్టీలో కొనసాగారు కదా మీరు, ఎందుకు అంత కాలం? ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఒక వ్యక్తిని గెలిపించిన వెంటనే ఒక 6 నెలలకో 3 నెలలకో కొట్లాడి బయటికి పోవడం వల్ల వచ్చే లాభం లేదు. ప్రజలకు నేను రెస్పాన్సిబిలిటీ ఉన్నా, ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశా. 2019 ఎలక్షన్స్లో చాలా భీకరంగా తిరిగా నేను. కరెక్టే, ప్రజలకు వాగ్దానాలు చేశా. వ్యతిరేకంగా ఉండొచ్చును. ఆడ ఎమ్మెల్యే మీ అన్ననే కదా, మీ అన్న సపోర్ట్ మీకు లేదా? లేదని నాకున్న భావన. మీ అన్న సపోర్ట్ పూర్తిగా మల్లికార్జున రెడ్డి గారు ఆయన రాజకీయ స్వార్థాన్ని చూసుకున్నాడు, కానీ ఏ రోజు మాకున్న సమస్యల్ని, మా ఇబ్బందుల్ని గమనించాల. సరే, ఇప్పుడు ఎటకేళ్లకు సరే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటకు వచ్చి టీడీపీలోకి వచ్చారు. ఇటీవల చంద్రబాబును కూడా కలిశారు మీరు. కలిశారు. ఏమన్నారు చంద్రబాబు గారు? నువ్వు మనోడివి, మా ఓడివి, నువ్వు రావడం నాకు సంతోషము, నువ్వు గో హెడ్ ప్రొసీడ్ అని చెప్పి పంపించారు. ఓకే, పెద్ద బాబును కలిశారు. చిన్నబాబును కలిశారా? చిన్నబాబు గారితో
విష్ చేశారు తప్పితే ఏ రోజు ఆయనతో కూర్చొని కొంతసేపు మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు గారి నుంచి సానుకూల సమాధానం వినిపించిందా? అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడాను, రకరకాల నాయకులతో మాట్లాడుతున్నా. వారు మీరు ముందు కాన్స్టిట్యూన్సీలో పనిచేయండి, ఎలా మాకున్న రిపోర్ట్స్ బట్టో లేకపోతే మాకున్న సర్వేలు బట్టో మేము మాట్లాడతామని చెప్పారు. రాయలసీమ నాయకుల టీడీపీ నాయకుల జుట్టు అంతా తీసిపోయి బీద రవిచంద్ర యాదవ్ గారి చేతిలో పెట్టారు కదా, మీ జుట్టు అంతా ఆయన చేతిలో ఉంది కదా. బీద రవిచంద్ర యాదవ్ గారిని కలిసారా? కలిసారు. బీద రవిచంద్ర యాదవ్ గారు నేను టీడీపీ స్టేట్ యూత్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన మా అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడు ఉండేవాళ్ళు. నాకు బాగా మంచి పరిచయము, మంచి వ్యక్తి, పార్టీ కోసం పని చేయాలని చెప్తున్నారు. మంచి వ్యక్తి అని నిజంగానే చెప్తున్నా. నాకు తెలిసి ఇది ఒక్కల చేతిలోనే ఉంటుంది టికెట్ ఇచ్చే విషయం అని నేను అనుకోవాలి. ఫైనల్ బీద రవిచంద్ర గారు ఎవరికి టిక్కేస్తే వాళ్ళకి టికెట్లు అంటున్నారు. సంతోషం. అటైతే నాకే వస్తానే అనుకుంటున్నాను. ఓకే, మీకే వస్తుంది టికెట్. మీకే టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు 2019 ఎన్నికలను మనం తీసుకుంటే ఇక్కడ బరిలో మేడా బాబు గారు ఉన్నారు, మీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు ఉన్నారు, ఇక మాజీ ఎమ్మెల్సీ బత్తాల చెంగల్రాయుడు గారు ఉన్నారు, గంటా నరహరి ఆయన ఫస్ట్ ఎంపీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అంటున్నాడు. నాకు ఎంపీ వద్దు, ఎమ్మెల్యే నాకు అయిపోయింది, లోకేష్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాడు, ఇంకా బీఫామ్ ఒకటి కొరియర్లో పంపిస్తానన్నారు అని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు గంటా నరహరి. ఇలా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సరిపోదనేసి మళ్ళా వచ్చేసి జనసేన పొత్తులో ఉంది. జనసేనలో ఆయన ఎల్లకూరు శ్రీనివాసరాజు ఒకవైపు, మరి అతికారి కృష్ణ చూస్తే డైరెక్ట్ నాదెళ్ల మనోహర్తో కనెక్షన్స్ పెట్టుకున్నారు. అతికారి కృష్ణ అక్కడి నుంచి చక్రం తిప్పుతున్నాడు, నాకు టికెట్ కావాల్సిందే, రాజంపేటలో గెలుచుకొస్తాను, ఎంతైనా ఖర్చు పెట్టాననేసి అతికారి కృష్ణ ఒకవైపు. ఇంతమందిని కాదని ఓకే బీద రవిచంద్ర గారు మీకు టికెట్ వస్తే 2019 ఎలక్షన్స్ తీసుకుంటే మనము మీకు వైసీపీకి తీసుకుంటే మనం వైసీపీకి వచ్చేసి అంటే మీ అన్న మేడా మల్లికార్జున రెడ్డి గారికి 95,266 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 59,994. తేడా వచ్చి దాదాపు 35,000 పైచిలుకు, 35,000 పైచిలుకు ఓట్లు. ఎంపీ 35,272 ఓట్లు మీకు తేడా ఉన్నాయి. అంటే ఈరోజు ఒకవేళ వైసీపీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకుంటాం మనము. ఈ 30,272 ఓట్లను ఈ గండి పడింది కదా మీకు, దాన్ని మీరు ఎలా పూడ్చుకుంటారు, ఎలా సర్వే అయ్యి మీరు మళ్ళీ విజయం వైపు పయనిస్తారు? అసలుకి నాకు 2012 నుంచి కూడా ఇక్కడ ఉన్న 6 మండలాల్లో సుపరిచితులు ఉన్నారు. రెండోది నేను సుండుపల్లి ప్రాంతంలో ప్రతి ఇల్లు తెలుసు నాకు. ప్రతి ఒక పల్లెకి వెళ్తే కనీసం ఒక 100 మందిని పలకరిస్తాను. నియోజకవర్గం అంటే ఒక్క సుండుపల్లే కాదు, నేను చెప్తానండి. సుండుపల్లె 45,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,20,000లో 45,000 ఓట్లు ఒక సుండుపల్లిలో ఉన్నాయి. నాకున్న అవగాహన ప్రకారం వైసీపీ నుంచి కనీసం అంటే ఒక 10,000 ఓట్లు నేను తేగలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. ఎలా తెస్తారు? ఎందుకంటే నేను పనిచేసిన విధానం కావచ్చు, నేను బీసీ మైనారిటీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు నేను నాకు వారు చూపిస్తున్న ఆదరణ కావచ్చు, లేదంటే ఈ రోజు నేను గెలిపించిన చాలా మంది ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి నేను ఇప్పుడు బయట పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాను. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ప్రజలంతా కూడా పేద ప్రజలు, మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఒకే మాటగా చెప్తున్నారు, ఒకే వాయిస్ లాగా. మేడాబాబు టికెట్ ఇస్తే మేము వేస్తాం ఓటు, అతనికి వెయ్యాలా, అతను మాకు పలుకుతాడు బాగా అనే ఫీలింగ్ బలంగా ఉంది సుండుపల్లి ప్రాంతంలో. అట్లాగే నందులూరు, ఇప్పుడు మేమున్న ఈ సొంత మండలం నందులూరు, ఈ నందులూరు మండలంలో కూడా నాకు ఒక మంచి బేస్, ఒకటి పొలిటికల్ బేస్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ కూడా చాలా మంది వైసీపీ నాయకులు నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేదంటే మల్లికార్జున గారు చేస్తున్న ఏమి చేయలేకపోవడం కావచ్చు, ఆయన చేతగాని తనం కావచ్చు, రకరకాలుగా ఎవరైతే ఉంది విమర్శించడానికి. ఇప్పుడు మనం టీడీపీ తరపున ఒక విధానాన్ని మనం తీసుకున్నప్పుడు నిజంగా ఆయన అంత మంచివాడైతే నేను అతనితోనే కలిసి ఉండేవాడిని కదా. ఈ రోజు ఇంతగా బయటకు వచ్చి నేను ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏంటి? 2 సంవత్సరాలు అధికారాన్ని వదులుకొని బయటకు రావాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు బయటకు వస్తేనే కదా మన టికెట్ కోసం ట్రై చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు అన్న కావుతారు టికెట్ మీకు టికెట్ టికెట్ వస్తుందని నాకైనా కలగన్నానా? వర్కౌట్ చేసుకుంటే కదా టికెట్ వచ్చేకి. అదే నేను అనేది 1.5 సంవత్సరం. ఇప్పుడు ఈ 2 నెలలకో 3 నెలలకో వచ్చి కొంతమంది టికెట్ అడుగుతారు. ఈ రోజు 2 నెలల ముందు రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు టికెట్ అడుగుతారు. 6 నెలల ముందు వచ్చిన టికెట్ అడుగుతారు. నేను 1.5 సంవత్సరం ముందే అధికార పార్టీని వదిలేశాను. ఈ రోజు
ఈ మీరు చెప్పిన ఏ పేర్లు ఎవరిని అధికార పార్టీ ఇబ్బంది పెట్టట్లే, ఒక్క మేడాబాబుని ఇబ్బంది పెడుతోంది. కారణం మేడాబాబు వైసీపీ నుంచి బయటకు రావడం వల్ల క్యాడర్ చాలా వరకు టీడీపీకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందనే ఒక భయం గుబులుతో మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం క్యాడర్ని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడతారు, నా ఇంటి ప్రతి వ్యక్తి కేసు పెడతారు, రకరకాల ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారు, నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆర్థికంగా. తెలంగాణలో వచ్చిన ఫలితాలతో వైసీపీలో ఒక గందరగోళం నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం వచ్చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఇటు నుంచి అటు నుంచి ఇటు కొంతమందిని ఇస్తారు, టికెట్లు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట టికెట్ ఈసారి మేడా మల్లికార్జున అంటే మీ సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డికి బదులు ఆకపేట అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా అమర్నాథ్ రెడ్డికి టికెట్ వస్తే ఆయన ఢీ కొట్టగల సత్తా మీకుందా? ఉందనే టికెట్ అడుగుతున్నాం. టీడీపీలో టికెట్ ఎందుకు అడుగుతున్నాం అంటే అమర్నాథ్ అయినా మల్లికార్జునుడు అయినా లేదంటే ఇంకొక వ్యక్తి అయినా ఆఖరికి ఇంకా నీ పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చి పోటీ చేసినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రజల్ని నమ్ముతున్నా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీకు, అన్నమయ్య జిల్లా కేంద్రము రాజంపేటకి ఇవ్వనప్పుడు ఈ పెద్ద పెద్ద పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చి ధర్నా చేశారా, ఉద్యమం చేశారా, ప్రజల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఏమీ పెట్టని వీళ్లకు ఓటు ఎందుకు వేస్తారు? ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ వెనకాల ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఒక ఆయనకు ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు, ఒక ఆయనకి ఎంపీ పదవి ఉండొచ్చు, ఒక ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండొచ్చు. కానీ ఆ రోజు ప్రజలకు అవసరమైన రోజు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇళ్ళలో కూర్చొని మీ పనులు మీరు చేసుకుంటామంటే మీకు ఓట్లు వేస్తారా? మేము రోడ్ల మీద పడి పోలీసులతో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకొని ఆఖరికి ఈరోజు నేను ఆ జిల్లా కేంద్రం ఉద్యమం చేసిన దానివల్ల ఈరోజు నాకు చాలా ఆర్థికంగా దెబ్బ కొట్టారు. నా బిల్లులు కానీ చేస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా ఇంటర్మీడియట్ తిరిగి ఉందని ఇబ్బందులు పెడుతున్నారు. నేనెందుకు కనబడాలి? ఎందుకంటే నాకు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అభిమానమే. మీకెందుకు లేదు? ఇప్పుడు పేరు గొప్పగా అనేది కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఏదో ఒక రోజు ఒక టెస్టింగ్ టైం అనేది ఒకటి వస్తుంది ప్రతి ఒక్కడికి. ఒక 2 సార్లు గెలిచిన వ్యక్తికి ఇప్పుడు నేను వాళ్ళకు వచ్చింది అనుకున్నా, ఆయాచితంగా గెలిచారు ఇన్ని సంవత్సరాలు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అమనాయుడు కావచ్చు. ఈ రోజు టెస్టింగ్ టైం వచ్చింది రాజంపేటలో. వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. అంత శక్తి మీకుందా? శక్తి ప్రజలకు ఉంది. మేడాబాబుకు టికెట్ వస్తే శక్తి ప్రజలకు ఉంది. ప్రజలు మేడాబాబుతో ఉన్నారని ప్రజలు చీలిపోతారు. అంటే జగన్మోహన్ రాజు గారు ఒకవైపు ఉన్నారు, బత్యాల చెంగల్రాయుడు గారు అంటే బల్జ సామాజిక వర్గానికి చెందిన వారైనా ఇక్కడ ఆ పార్టీ ఓట్లు చాలా ఉన్నాయంటారనమాట. బల్జ సామాజిక వర్గం ఓట్లు. బల్జ సామాజిక చెంగల్రాయుడు గారు ఉన్నారు, ఇక చాలామంది చేంతాడంతున్నారు. ఒకవేళ జనసేన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, శ్రీనివాసరాజు, అతికారి కృష్ణ, వీళ్ళు. మరి వీళ్ళందరూ ఒకవేళ మీకు మద్దతు ఇవ్వకపోయినా ఒంటరి పోరులో విజయం సాధిస్తారు. అసలుకి ఈ 35,000 పైచీలకు ఓట్లు ఎలా తీసుకుంటారు? ఎవరికి వాళ్ళు టికెట్లు ఆశించి భంగపడిన తర్వాత ఇస్తారా? టికెట్లు ఆశించడం తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మంచి కోసము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిందే. వాళ్ళకి టికెట్ మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేయాల్సిందే. జనసేన అభ్యర్థి కూర్చొని చేస్తారా? చేయాల్సిందే. ఓకే, దాంట్లో ఏమి వేరే రకమైన భావన నాకు ఎక్కడా లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకున్న ప్రజలకు నా మీద ఉన్న ప్రేమ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని సర్వే రూపంలో రకరకాలుగా వ్యక్తపరుస్తున్నప్పుడు నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు సర్వేలన్నీ ట్రాష్, నోటు బలం ఉన్నవాడికే సీట్ అంటున్నారు కదా. నోటు బలం మేడా బాబుతో ఉందా? నాకు తెలిసినంత వరకు ఈసారి ఎలక్షన్స్ ప్రజా ఆమోదం మీద జరుగుతాయి, డబ్బుతో జరుగుతాయని అనుకోను. అట్లా అనుకుంటే తెలంగాణలో కేసీఆర్ 119 గెలవాలి. కేసీఆర్తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ డబ్బులు పెట్టింది ఖర్చు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత బలంగా వచ్చింది తెలంగాణలో? ఎందుకంటే ప్రజల ఆమోదము, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కేసీఆర్ మీద, వారి పాలన మీద, వాళ్ళ కుటుంబ పాలన మీద, వాళ్ళ అవినీతి మీద అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ప్రజలు ఆపోజిట్గా ఓటేశారు. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విసిపోయారు. ఆయన జే బ్రాండ్స్ మీద, లేకపోతే ఇసుక మాఫియా మీద, లేకపోతే మైన్స్ మాఫియా మీద, ఈరోజు ప్రతిదీ మాఫియానే. జే బ్రాండ్స్ ఏంటి? జే బ్రాండ్స్ అంటే జగన్ మద్యం. ఈ రోజు ఆయన ఒక 5-6 మంది సామంతరాజులు పెట్టుకున్నారు. జగన్ మద్యం మీద ఆయనకేం కంపెనీలు లేవు కదా. అదే అంటున్నా. ఈ రోజు ఒక 5 మంది సామంతరాజులను, 5 మంది సామంతరాజులను పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక ఏరియా అప్పగించారు. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నిటికీ కూడా పూర్తిగా వాళ్ళ అధీనంలో తెచ్చుకున్నారు. అందరినీ బెదిరించారు. డిస్టిలరీస్ యజమానులందరినీ బెదిరించి వారి ఆధీనంలో తెచ్చుకొని వారే ఈరోజు మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. ఇది అందరికీ తెలిసి జగమెరిగే సత్యం ఇది. సో ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఒక పక్కన పథకాల రూపంలో మీరు పేద ప్రజలకు పంచుతున్నారు, కాంట్రాక్టులకు డబ్బిస్తున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? లేదంటే
ఈ స్కూల్స్కో లేకపోతే కాలేజీలకో మిడ్ డే మీల్సో లేకపోతే రకరకాల వస్తువులు సప్లై చేసిన వాళ్ళకి ఏం డబ్బులు ఇస్తున్నారు? కేవలం పేద ప్రజలు మాత్రమే మీరు ఎందుకు డబ్బు ఇస్తున్నారు? ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకున్న వీక్నెస్ ఏదైతే కష్టపడి పని చేసి ఇంటికి వస్తే ఒక 2 పెగ్గులు మందేసి పనుకోవాలనే ఆ వీక్నెస్ను మీరు ఈరోజు అంటే నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనేం బాధపడట్లేదు. మీరు పెగ్గేస్తారా? నేను తాగుతాను, నేనేమి వేరే రకమైన చెప్పట్లే. నేనేమంటానంటే ఆ తాగుడు అలవాటు ఉన్నదాన్ని ఎవరు తాకపోతే ఈరోజు 50,000 కోట్లు 70,000 కోట్లు ఎట్లా వస్తుంది రాష్ట్రంలో ఆదాయం? సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ డబ్బును మళ్ళీ వాళ్ళ జోబులే తెచ్చుకున్నారు. ఎట్లా? మద్యం రూపంలో. మద్యం ఎవరు అమ్ముతున్నారు? గవర్నమెంట్ తరపున ఈ సామంతరాజులే అమ్ముతున్నారు. 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన క్వార్టర్ బాటల్ను 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 50 రూపాయలు ఉన్న క్వార్టరు ఈరోజు 150 రూపాయలు పెంచాల్సిన అవసరం ఏముంది? అంటే ఎక్కువ ధర పెడితే మీరు తాగరంటారు, ఎక్కువ ధర పెడితే మరి తాగకుండా ఏమన్నా ఉన్నారా? అట్లా ఫస్ట్ ఒక 1 ఇయర్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఎక్కువ ధరలు పెంచడం వల్ల తాగుడు ఆపట్లేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ అదే పాత రేటు ఎందుకు అమ్మట్లే? ఎందుకు ఇంకా పెంచుకుంటూ పోతున్నారు? ఎందుకు తగ్గించట్లే పాత ధరలకే? అంటే ప్రజల వీక్నెస్ మీద మీరు వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా పరిపాలకుడు కాదు, అతను ఒక పెద్ద బిజినెస్ నియంత్రణ కోసం. అంటే బిజినెస్ టైకూన్. పేదవాడు మద్యాన్ని తాగాలంటే షాక్ కొట్టాలి, అలాంటి ధరలు తీసుకొస్తే పేదవాడు మద్యం తాగడం ఆపేస్తాడు అనే ఉద్దేశంతో పెట్టామంటున్నారు వాళ్ళు. అయితే ఉద్దేశం మంచిదే, మీరు పెట్టారు. నేను అడుగుతున్నా, రకరకాల బ్రాండ్స్ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేవి, ఈరోజు ఏమయ్యాయి? ఒకప్పుడు యునైటెడ్ బ్రెవరీకి సంబంధించిన విజయమాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. రకరకాల స్టేట్స్ నుంచి ఇక్కడికి బ్రాండ్స్ వచ్చేవి. ఆ బ్రాండ్స్ అన్నీ ఎక్కడున్నాయి ఈరోజు? ఎందుకు మీ సపరేట్ బ్రాండ్స్ ఈరోజు అమ్ముతున్నారు? ఈ గోల్డ్ మెడల్ ఏంటి, ఈ స్పెషల్ స్టేటస్ ఏంటి, ఈ భూమి ఏంటి? ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి మందు తాగాల్సి వస్తుందని ఇప్పుడైనా కలగండారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎక్కడ మీకంత స్కాషా? నేను ఏదైనా ఒక ఆరోగ్యం దెబ్బతిన్న మందు అయితే తాగుతా కానీ నేను ఇట్లా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఫారెన్ నుంచి వస్తుంది? ఎక్కడో బెంగళూరు పోయినప్పుడు లేకపోతే హైదరాబాద్ పోయినప్పుడు కొనుక్కోవాల్సిందే, అంతకన్నా గత్యంతరం ఏముంది ఇప్పుడు? ఓకే, అంటే మన మద్యం ఇక్కడ మద్యం కన్నా తెలంగాణ మద్యం కర్ణాటక మద్యం తెలంగాణ మద్యాన్ని కాదు, ఒకప్పుడు ఇక్కడ కూడా దొరికేవి. 2019 ముందర ఈ రాష్ట్రంలో దొరికే అన్ని బ్రాండ్లను ఈరోజు ఎందుకు ఆపేశారు? ఎందుకు మీ జే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారు? సరే, మీ ప్రభుత్వం వస్తే ఏ బ్రాండ్స్ అమ్ముతారో చూద్దాం, కానీ ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే అది దొందు. నేననేది ఏంటంటే పేదలకు ఒక పక్క పథకాలు డబ్బు ఇస్తూ ఆ డబ్బును మందు రూపంలో మద్యం రూపంలో మళ్ళీ మీ జోబులకే తీసుకున్నారు. అట్లాగే శాండ్, ఒకప్పుడు ఫ్రీగా దొరికిన శాండ్ ఈ రోజు మీరు ఎంత అమ్ముతున్నారు? ఒకప్పుడు 500, 600, 700 ట్రాక్టర్ బాడుగు చెల్లించి ప్రతి ఇంటికి తోలే శాండ్ ఈ రోజు 5,000, 6,000 పెట్టి పేద ప్రజలు తోలుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? నాకు తెలిసినంత వరకు కడప జిల్లాలో 23 కోట్లకు మొన్న టెండర్ వాడారు. ఇసుకంతా మీరే తోలారంటారు కదా, సుండుపల్లె ప్రాంతంలోని పించా కావచ్చు, చెయ్యేరు ఏర్లలో అంతా కూడా మీరు మీ సోదరుడే ఇసుకనంతా తోలు అమ్మేశారంటారు కదా. ఆయనది ఏమన్నా పాత్ర ఉందేమో నాకు తెలియదు, కానీ నా పాత్ర అయితే అసలు ఇసుక క్వారీ కూడా ఇప్పుడు పోను. లేఅవుట్లో వేసుకునే వారందరూ కూడా ఎర్రమట్టిని కూడా తెగ తోలేశారు మీ అన్నదమ్ములు అంటారు కదా. ఎర్రమట్టి ఊరిపాటి వాళ్ళు తోలుకుంటారు. ఇప్పుడు లేఅవుట్లు వేయడం తప్పేం కాదు, కానీ లేఅవుట్లు వేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా ట్రాక్టర్లో టెప్పలో పెట్టి తోలుకుంటారు. నేను ఎప్పుడు ఎవరికి ఒక ట్రాక్టర్ కూడా తోలా. అసలు శాండ్లో కానీ మట్టిలో కానీ నేను ఏ రోజు ఏలు కూడా పెట్టలా. కాలు కాదు, వేలు కూడా పెట్టలేదా? వేలు కూడా పెట్టలా. సరే, కాలు వేలు గురించి మనం మాట్లాడతాం. ఒకవేళ మేడా బాబు గారికి చంద్రబాబు నాయుడు గారు మెచ్చి అయితే బీద రవిచంద్ర గారు మీ పేరుకి టిక్కు కొట్టి చంద్రబాబు గారు టికెట్ ఇచ్చి ఒకవేళ గెలిచారనుకోండి, మీ టైం బాగుండి గెలిచారనుకోండి, గెలిస్తే అసలుకు రాజంపేట నియోజకవర్గం మీద మీకున్న విజన్ ఏంటి? అసలు రాజంపేటను ఎలా చూడాలనుకుంటారు? ఈరోజు చూసే మీ విజన్ ప్రకారం చక్కటి ఇల్లు, ఒక పాత ఇంటిని కొత్తగా ఎలా నిర్మించుకున్నారు, మీ విజన్ ప్రకారం మీకున్న ప్లానింగ్ ప్రకారం చాలా అందంగా నిర్మించుకున్నారు కదా, అలా మీ ఇల్లు అంత చక్కగా నిర్మించుకున్నారు, అంత చక్కగా రాజంపేటను ఎలా చూడగలనుకుంటారు? ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఇబ్బందులు రాజంపేటకు ఈ మధ్య కాలంలో కలిగాయి. దాంట్లో మొట్టమొదటి ప్రధానమైనది అన్నమయ్య డ్యామ్ తెగిపోయి సుమారుగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, 400 ఇళ్ళు పైగా కొట్టుకుపోవడం, తర్వాత అక్కడున్న పొలాలంతా కూడా ఈ ఇసుక దెబ్బలతో నిండిపోవడం, కరకట్టలు తెగిపోయి ఏ రోజు నీళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద మళ్ళా పడతాయని బిక్కుబిక్కుమని బతుకుతున్న ప్రజలు ఈరోజు ఆకేపాడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పులపత్తూరు, మందపల్లి, రకరకాల ఊర్లు ఉన్నాయి అక్కడ. అమర్నాథ్ రెడ్డి గారికి కోతవేడి దూరంలో ఉన్న ఊర్లలో ఈరోజు అరాచకమైన పరిస్థితి ఉంది. అందరూ గుడారాల్లో ఉండే పరిస్థితి. 400 ఇళ్ళను ఇంతవరకు ఏ ఒక్క ఇల్లు పూర్తయి ఇంతవరకు ఎవరు చేరల. ఇప్పుడు 1.5 సంవత్సరం స్టార్ట్ చేశారు,
ఇంతవరకు కొన్నిటికి స్లాబులు వేశారు, కొంతంతా మొండిగోళ్ల మీద ఉన్నాయి. అది పూర్తి చేసిన పరిస్థితి దాఖలాలు కనపడట్లే. నిన్నటి నిండా ప్రజా సాధికారిక యాత్ర, సామాజిక సాధికారిక యాత్ర అని ఎమ్మెల్యే గారు 2 కోట్లు ఖర్చు పెట్టారు రాయంపేటలో. ఆ డబ్బు తీసుకెళ్ళి పెట్టినా ఇల్లు తయారైపోతాయి. అంటే ప్రజలు బాగుంటే, ప్రజలకు నచ్చితే మనకు ఓటేస్తారనే ఒక భావనలో ఎవరు లేరు ఈరోజు. ఎవరికి పట్టినా రాజకీయ స్వార్థం. దానివల్ల నేనేమంటానంటే, మేము వచ్చిన 1-2 నెలల లోపలనే పూర్తిగా ఇళ్లను కంప్లీట్ చేసి, ముందు ఈ గుడారాల్లో ఎవరైతే అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారో ముందు వారిని వారి సొంత ఇళ్లకు చేర్చే బాధ్యత తీసుకుంటాం. రెండవది, ఇసుక మెడలతో నిండిపోయిన ఏదైతే భూములు ఈరోజు సాగు భూములు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా గవర్నమెంట్ తరపున కావచ్చు, లేదంటే బ్యాంకుల తరపున కావచ్చు, ముందు వారికి రుణాలు మంజూరు చేయించి పూర్తిగా ఆ భూములు సాగులో తీర్చే విధానంగా దానికి పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తాం. తర్వాత చనిపోయిన వ్యక్తులు ఏ ఇళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు చాలా బాధల్లో ఈరోజు కూడా ఉన్నారు. నేను కూడా ఈ మధ్యకాలం మొత్తం తిరిగి ప్రెస్ మీట్ కూడా పెట్టాను ఆ ప్రాంత పరిస్థితుల మీద. ఏమైనా యూట్యూబ్లో కూడా ఉంది ప్రెస్ మీట్. అయితే వాళ్ళల్లో ఉన్న ఆ భయాన్ని తొలగించి ఎట్లా బతకాల మేము. ఈరోజు చాలామంది ఉపాధి హామీ పనులకు పోయే పరిస్థితి. పెద్ద పెద్ద భూస్వాములు బాగా మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్న చాలామంది వ్యక్తులు ఈరోజు ఉపాధి హామీ పనులకు పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, అట్లీస్ట్ ఒక 15,000 20,000 వారి స్థాయికి తగినట్టు ఆ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వ్యక్తులు ఎవరున్నా కూడా వారికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేది నా భావన. అట్లాగే ఆ ప్రాంతం అంతా రోడ్లు లేవు, చాలా వరకు కుట్టుకుపోయాయి మొత్తం. ఆ ఊరిని అన్నింటికి బాగు చేయాలనే ఒక తాపత్రయంతో ఉన్నాం. దాంతోపాటు కరకట్టలు ఏదైతే డ్యామ్ ఆ రోజు వరద నీరు వచ్చి కొట్టుకుపోయే కరకట్టలు అవి లేనంత వరకు ఏ రాత్రి ఏమి జరుగుతుందో అనే ఒక భయంలో ఉన్నారు. అక్కడ బిక్కుబిక్కుని బతుకుతున్న ప్రజలకు మనం ఒక రకమైన భరోసా కల్పించాలంటే ముందు ఆ కరకట్టలు కట్టాలి, నీరు ఊర్ల మీద రాకుండా. ఎందుకంటే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఊర్లు అవన్నీ ఏ రోజైనా ఎంత వాన వచ్చినా, ఈరోజు డ్యామ్ తెగిపోయింది కాబట్టి ఈ వాన వచ్చిన నీళ్ళన్నీ కూడా ఈరోజు ఊర్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా ప్రధానమైంది. వచ్చిన మొదటి 6 నెలల్లోనే మనం కరకట్టలు నిర్మించాలా. రాజంపేట జిల్లా కేంద్రంగా చాలా డిమాండ్ ఉంది కదా, ఇక్కడ ప్రజలకు డిమాండ్ ఉంది కదా. వాస్తవంగా ఆ రోజు మేము కూడా ఒక రకమైన డిప్రెషన్ లోనయ్యాం, విస్తుపోయాం. అసలు రాజంపేటని కాదని రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తూ, నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, 13 జిల్లాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో చాలా వాటికి అక్కడ ఏదైతే పార్లమెంటరీ హెడ్ కాన్స్టిట్యున్సీ ఏ పేరు మీద ఉందో అక్కడ ఆ స్థానాన్నే మీరు జిల్లా చేసినప్పుడు రాజంపేట ప్రజలు ఏం పాపం చేశారు? అనంతపురం జిల్లాలో ఒంగోలు చేశారు, ఒంగోలు చేశారు, పుట్టపర్తి చేశారు. అనంతపురం జిల్లాలో కూడా అదే నేను అంటున్నా. అంటే 2-3 అక్కడ కాకపోతే అక్కడ కనీసము పుట్టపర్తి అనేది సాయిబాబా గారు ఉన్నారు, ప్రశస్తమైనది, చాలా విలువైన ప్రాంతం కాబట్టి చేసిన అనుకోవచ్చు. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతం అన్నమయ్య అనే వ్యక్తి ఒక దేవుడు, ఇక్కడ ప్రాంత ప్రజలకు దేవుడు. వెంకటేశ్వర స్వామి తర్వాత ఆయనే దేవుడు ఇక్కడ. అలాంటి వ్యక్తి నడయాడిన ప్రాంతం తాళపాక, రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతము, ఇక్కడే 32,000 రచనలు చేసిన ప్రాంతం, సంకీర్తనలు పాడిన ప్రాంతాన్ని ఇక్కడ ఇది వదిలిపెట్టేసి, పైగా నీరుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ, రకరకాల ఫెసిలిటీస్ ఇక్కడ పెట్టుకొని 1902లోనే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండేది. చాలా ఘనమైన చరిత్ర గల ఈ రాజంపేట పక్కన పెట్టి రాయచోటికి ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సరే, మీకు ప్రేమ ఉంది రాయచోటి మీద ఇవ్వండి, మేమేం కాదనట్లే. కానీ రాజంపేటకును అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసి కొన్ని కాన్స్టిట్యున్సీలైనా ఇక్కడ కలిపి ఉంటే బాగుండేదని మా భావన. ఆ రోజు మేము ఎక్కడ గట్టిగా పట్టుబట్టట్లా. 7 కాన్స్టిట్యున్సీలను ఇక్కడే పెట్టి రాజంపేటని అన్నమయ్య జిల్లా కేంద్రం చేయండి మేము అడగలా. ఎందుకంటే రాయచోటి మన ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని మా ఉద్దేశం కాదు. సరే, మీరు ఇస్తే ఇచ్చుకున్నారు, మా ప్రాంతంలో ఒక 3-4 కాన్స్టిట్యున్సీలను కలిపి మాకు జిల్లా చేయండి, దీనికి అన్నమయ్య పేరు పెట్టినే అడిగాం. ఎక్కడ కూడా ఈ మూర్ఖ ప్రభుత్వం ఎక్కడ కూడా మా మాటే వెళ్ళా. అసలు ఆ రోజు జేఏసీ పెట్టాం, అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని ప్రజా సంఘాలను, మేధావులను కలుపుకొని ఆ రోజు జేఏసీ పెట్టాం. దానికి చైర్మన్గా నేనే ఉన్నా. చాలా డబ్బు ఖర్చు పెట్టాం, ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చాం, ర్యాలీలు చేశాం. నాకు తెలిసి ఆ రోజు జరిగిన బంద్ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినది అంతటి సైలెంట్ వాతావరణంలో. పొద్దున 5కు స్టార్ట్ అయిన బంద్ రాత్రి 10 వరకు చాలా నిశ్శబ్ద వాతావరణం జరిగింది. ఎవరైనా చెప్తారు ఇక్కడ. అంతటి ఒక సుముఖత వ్యక్తం చేసి ప్రజల్లో అంతటి బలమైన కడుగట్టిన ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు? అసలు రాజంపేట మీద ఒక శీతకరణ ఎందుకో నాకు తెలియదు. ఈరోజు మిగతా ప్రాంతాల్లో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడా రాజంపేటలో లేదు. ఇప్పుడు మీరు రాయచోటికి వెళ్ళండి, లేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళండి, పొంగనూరుకి వెళ్ళండి, అక్కడ ఎన్నో రోడ్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. రాజంపేటలో ఇంతవరకు 1 కోటి రూపాయలు పెట్టి, రాజంపేట టౌన్ కావచ్చు, పక్కపల్లి ఎక్కడైనా 1 కోటి రూపాయలు పెట్టి
ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఏదో ఈ ఉపాధి హామీ పనుల్లో ఏదన్నా కలెక్టర్ గారిని భంగపడుకొని అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్గా ఉండేవారు కడపకి, ఉమ్మడి కడప. అప్పుడు ఆయన చెరుకూరు హరికిరణ్ గారు ఆయన భంగపడుకొని 30 కోట్ల వర్కులు తెచ్చాను నేను సుండుపల్లి ప్రాంతానికి. ఈరోజు కొన్ని రోడ్లు అయితే వేసాం ఉపాధి హామీ పనుల్లో, అది కూడా రాజంపేట టౌన్లో జరగల. నేనేమంటున్నానంటే స్టేట్ చీఫ్ మినిస్టర్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎందుకు రాజంపేట మీద అంత బాధ మీకు? అంటే మీరు 2014లో 9 గెలిస్తే రాజంపేట ఒకటి టీడీపీ గెలిచిందనా? సరే, రాజంపేట పక్కన రాజంపేట, వీరబల్లి, సుండుపల్లి, నందలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఒక్కొక్క మండలంలో వీరబల్లిలో ఏం చేయాలనుకున్నారు? వీరబల్లిలో ఉన్న సమస్య ఏంటి? మీరేం చేయదలుచుకున్నారు? వీరబల్లిలో ఈ మధ్య కాలంలో అక్కడ ఒక ఈ హైడ్రో పవర్ ఏదో పెట్టాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల చాలా ఊర్లు మునిగిపోయే ప్రమాదం ఉంది, దానికి వ్యతిరేకంగా పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు చాలా వరకు చాలా బాధలో మాట్లాడుతున్నారు. దానికి ఒక సరైన సొల్యూషన్ కనుక్కోవాలనేది నా భావన. వీరబల్లికి పెద్దగా అంటే వనరులు కొంత ఉన్నా, నీటి వనరులు ఉన్నా పెద్దగా డెవలప్ కావాలంటే ఏదో ఒక ఇండస్ట్రీ రావాలి అక్కడికి. ఎందుకంటే రాయచోటికి చాలా దగ్గర ప్రాంతం కాబట్టి రాయచోటి డెవలప్ అయ్యే కొద్దీ వీరబల్లి సైడ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీరబల్లికి దగ్గరగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ తేవాలనేది నా కోరిక. రెండోది, ఈ హైడ్రో పవర్ ఏదైతే అంటున్నారో దాన్ని ప్రజలకు సానుకూలంగా హైడ్రో పవర్ పెట్టడము, ఒక ఫ్యాక్టరీ పెట్టడం నేనేమి వ్యతిరేకం కాదు, కానీ ప్రజలను మెప్పించి పెట్టడం అనేది బాగుంటుందనేది నా ఆలోచన. ఇట్లాంటి రకరకాల సమస్యల్ని తీర్చాలనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశం బాగానే ఉంది. మరోవైపు అమర్నాథ్ రెడ్డికి ఒకవేళ తప్పితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అల్లుడు మిథున్ రెడ్డి గారి యొక్క బామర్ది మదన్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అప్పుడు ఆయన యువకుడు, మీరు యువకుడు, ఎలా ఉంటుంది పోటీ అసలుకి మదన్ రెడ్డి వస్తే? ఇక్కడ పోటీ వ్యక్తుల మధ్య అనుకోవట్లే నేను, ప్రజా ఆమోదానికి ప్రజా వ్యతిరేకతకే పోటీ ఉంటుంది. మేడా విజయశేఖర రెడ్డికో మదన్ రెడ్డికో పోటీ అని అనుకోవట్లే. ప్రజలు ఈరోజు వైకాపా పార్టీ మీద కావచ్చు, వారి విధానాల మీద కావచ్చు, ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర గారు అల్లుడే అంటున్నారు. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇక్కడికి రావాల్సిన, రాజంపేటకు రావాల్సిన, న్యాయంగా రావాల్సిన మెడికల్ కాలేజీకి మదనపల్లికి ఎందుకు తీసుకెళ్లారు? న్యాయంగా రావాల్సిన అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటికి ఎందుకు తీసుకెళ్లారు? ఈరోజు నేను సెకండ్ జగన్, థర్డ్ జగన్, నేను లేనిది వైసీపీ పార్టీ లేదని చెప్పుకునే వ్యక్తులు ఆయన చుట్టూరు ఈరోజు చెప్తున్నారు. అలాంటప్పుడు రాజంపేటకు జిల్లా కేంద్రం ఎందుకు తయారైపోయారు? అంటే పార్టీని కాపాడాలంటే మీరు రంగంలో దిగుతారు ట్రబుల్ షూటర్స్గా, లేదంటే ఈ స్టేట్లో ఏం జరగాలన్నా మీ కన్సర్న్లో జరగాల, సీఎంఓ అంతా మీ కన్సర్న్లో జరగాలి, మీ కన్సర్న్లో మీ మాట వినాలి. కానీ రాజంపేట జిల్లా కేంద్రం ఇవ్వాలంటే మాత్రం మీ మాట జగన్ వినరా, లేదంటే అధికారులు వినరా? ఇవన్నీ ఇంత కుంచితమైన అంశాలు అవన్నీ కూడా కడుపులో పెట్టుకుని ఇన్ని రోజులు పార్టీలు ఎలా కొనసాగారు మీరు? అంటే ఏదైనా సరే ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలన్నా, ఒక పార్టీకి బుద్ధి చెప్పాలన్నా దానికి ఒక టైం రావాలి. ఆ జెస్టేషన్ పీరియడ్ అనేది కొంత ఉంటుంది. మీరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ధర్నాకో, ఒక రాస్తారోకోకో, ఒక రెబల్ ఒక మూవ్మెంట్కో గవర్నమెంట్ భయపడే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఒకప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ మినిస్టర్ రాజీనామా చేసేవాడు. ఇప్పుడు ఎవరు రాస్తారోకో చేసినా, ఎవరు ధర్నా చేసినా వాళ్ళను దారుణంగా అంచివేస్తారు, ఉక్కుపాదంతో అంచివేస్తారు, పోలీసులను పెట్టి తెగ కొడుతున్నారు. అంటే మా పరిపాలనలో ఎక్కడా జరగకూడదు, ఏమి మేము చెప్పిందే శాసనం అనే పరిస్థితుల్లో ఉన్న ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలంటే ఏకైక సాధనం సార్వత్రిక ఎన్నికలే. తిరుమల మీకు సమీపంలోనే ఉంది. తిరుమల తర్వాత అంతా పవిత్ర పుణ్యక్షేత్రము ఒంటిమిట్ట కోదండ రామాలయం మీకు ఇక్కడ ఉంది. అసలు రాముల వారి ఆశీర్వాదం ఈసారి ఎవరికి ఉండబోతుంది? అసలు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు కదా, సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటారు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం పోవడం సరిపోతుంది. ఆ టెంపుల్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఏం పరిస్థితి మీకు తెలుసు? ఏమనంటే అది ఆర్కాలజీ చేతిలో ఉంది, కేంద్రం చూసుకోవాలి అని అంటారు కదా మీరంతా కూడా. మరి దాన్ని ఏం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 2014లో రామాలయాన్ని ఒంటిమిట్టను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ, రామాలయం సంబంధించిన బ్రహ్మోత్సవాలను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ ఆ రోజు 100 కోట్ల రూపాయలతో టీటీడీ నిధులను వెచ్చించి ఇక్కడ డెవలప్ చేయాలని చూశారు. దాంట్లో భాగంగా ఒక 60 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు వెచ్చించి ఈరోజు కళ్యాణ మండపం కావచ్చు, రకరకాల గెస్ట్ హౌస్లు కావచ్చు, అన్నీ కూడా కట్టారు. ఇంకా డెవలప్ చేయాలని చాలా ఉంది. ఈరోజు శ్రీరామం అని ఒక పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ఒక డిజైన్, ఒక ప్లాన్ ఉంది టీటీడీ దగ్గర. రకరకాలకి ఇంకా కొన్ని రోడ్స్ వేయాలి, తర్వాత గెస్ట్ హౌస్లు కట్టాలా, బిల్డింగ్స్ అనే ఒక ప్లాన్ ఉంది టీటీడీ దగ్గర. కాకపోతే దాన్ని ముందు నడిపించే నాయకుడు లేడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి 60 కోట్లు ఖర్చు పెట్టారు.
ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అది పడకేసింది. ఎమ్మెల్యే గారు పోయి ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి బాగా మంచి క్లోజ్గా ఉన్న వ్యక్తే. మరి ఎందుకు ఆయనతో మాట్లాడి ఈ 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు తెచ్చి రామాలయం చుట్టుపక్కల డెవలప్ చేయాలని తలంపు ఎందుకు ఎమ్మెల్యేకి లేదో, మరి వైవి సుబ్బారెడ్డి గారికి రాజంపేట ప్రజలు ఏం అన్యాయం చేశారో మనకైతే అర్థం కావట్లేదు. ఒక చిన్న అంశము, ఇంత చక్కగా చెప్తున్నారు, ఇంత ఇబ్బందులు పెట్టారు, జనాలను ఇంత ఇబ్బందులు పెట్టారు, అందుకే నేను బయటకు వచ్చాను అది ఇది అంటున్నారు కదా. మరి ఇంత చక్కగా అంటే ప్రజల సంక్షేమం కోసమే ప్రజల కోసమే ఉన్న మీరు ఎందుకు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ కాస్త హార్డ్వేర్ నాలో ఉన్నాడని అంత ఫెరోషియస్గా మాట్లాడుతుంటారు? ఎందుకు అసలుకి నాకు అర్థం కాలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో మనం సాఫ్ట్గా ఉంటే ఎదుటివాడు మనల్ని తొక్కేసే పరిస్థితి. ఓకే, రాజకీయాల్లో మీరు అగ్రెసివ్గా పోవాలి, లేకపోతే ఎదుటివాడు తొక్కేస్తాడు. పాపం అధికారులు ఏం చేస్తారు? ఒక చిన్న ఇది ఒళ్ళు పగులుద్ది, కలెక్టర్ ఎస్పీకి చెప్పుకో, పని చేయకపోతే నీ అంతు తేలుస్తా, ఆడోళ్లతో కేసులు పెట్టిస్తా, నేను ఎమ్మెల్యే మేడా సోదరుని, కడప విద్యుత్ ఏఈకి ఫోన్లో బెదిరింపులు, బండ బూతులతో హెచ్చరికలు. ఏంది ఇది? ఒక ఏఈని పట్టుకొని మీరు ఏదో మీ బామర్దినో మీ భావంతో మాట్లాడినట్లుగా ఆ సభ పదజాలం వింటే అదంతా అరే వాయిస్ రికార్డ్ అంతా కూడా పెద్ద ట్రోల్ అయింది కదా. అది ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో నాకు తెలియదు. వాస్తవంగా నేను ఏమనింటానంటే, మీరు కలెక్టర్కి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, అవసరమైతే జగన్మోహన్ గారికి చెప్పండి, ఇక్కడ పని జరగకపోతే మేము ఒప్పుకోనే మాట మాట్లాడింటాం. అంటే కలెక్టర్ గారికి చెప్పినా కూడా ఆయన ఖచ్చితంగా మా పని చేయమంటాడనే ఒక నమ్మకం నాకు. ఎస్పీ గారికైనా చెప్పండి. అంటే మీరు ఏదో అధికారులు, నాకు తెలిసినంత వరకు ఆ రోజు జరిగిన డిస్కషన్ ఏంటంటే, నిన్ను లోపలే ఇస్తా, నీ మీద కేసు పెట్టిస్తా అని ఏదో మాట్లాడారు నన్ను. నేను కొంచెం పరుషంగా మాట్లాడేటప్పటికి, ఎందుకంటే నేను ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి రెస్పాండ్ కాల. ఒక వ్యక్తి ఈ నందులూరు మండలంలో ఎవరు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత కరెంట్ ఏఈగా ఉంది. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలా. నేను చేసిన నిమిషానికి ఇంకోడెవడో ఫోన్ చేశాడు, అతను ఫోన్ ఎత్తి మాట్లాడాడు. మీరంటే భయపడి ఎత్తుకుపోయిండొచ్చు కదా. ఏముంది, నేను చేసిన అరాచకాలు ఫోన్ ఎత్తి తిడతాడేమో అని భయం ఎందుకు? అసలు నేను ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన తెలియనప్పుడు అసలు అతనితో నాకు పరిచయమే లేదు ఆ రోజు వరకు. ఏఈ గారితో నాకు ఆ రోజు పరిచయం. ఏ పవర్ చూసుకొని మీరు ఆ రోజు ఏఈని అలా తిట్టారు? ఎందుకంటే నేను కొన్ని వేల ఓట్లు వేయించిన వ్యక్తిగా వైకాపాకు ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అప్పటి వరకు 1.5 yearగా వాళ్ళు ఏఈ దగ్గర తిరుగుతున్నారు. వీళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడితే ఆఫీసు పోయి మీ మీద క్రిమినల్ కేసులు పెట్టి నేను లోపల వేస్తాననే స్టేజ్కి కూడా బెదిరించి పంపాడు ఏఈ గారు. ఇవన్నీ వాస్తవాలు. వారే అక్కడ ఒక 100 మంది ఆడవారే నా దగ్గరికి వచ్చి ఈ ఏఈ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మా మీద కేసులు పెడతా ఉన్నాడు, ఈరోజు చూడండి పోలీసు ఎంత ఘోరంగా ఉన్నాయో, పడిపోయి మొన్న ఆ మధ్యలో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో ఒక మహిళకు అది తగిలి చనిపోయే ప్రమాదం నుంచి కూడా బయటపడింది. అలాంటి ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో మనం ఫోన్ చేసినప్పుడు చేస్తాంలే చూస్తాంలే అని చాలా అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంత నేను స్పీడ్గా మాట్లాడమాట వాస్తవమే. కానీ అతను సరే అండి నేను వచ్చి చేస్తాను, రేపు వస్తాను, మీరు కూడా కావాలంటే రండి మాట్లాడదామని అంటే ఏ ఇబ్బంది లేదు. ఏం చేయాలని రూల్ ఉందా? ఏం మీరు మాట్లాడితే పని చేసి వచ్చిన వారు మీరు ఒక అధికారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించి మాట్లాడాలి, అలాంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదని అనిపించలేదు మీకు? ఖచ్చితంగా ఎవరితోనూ అట్లాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ ఎవరితోనూ మాట్లాడదు. కానీ అక్కడున్న పరిస్థితులు, ప్రభావాలు, అక్కడ ప్రజలు చెప్పే బాధలు, అతను రెస్పాండ్ అయ్యే తీరు, నేను రికార్డులో పెట్టా, కాల్ రికార్డ్ పెట్టి, అసలు కాల్ రికార్డ్ చేయొచ్చు. నేను ఒక కాల్ నేను చేసినప్పుడు అది ఎవరో ఫోన్, అది రకరకాల వ్యక్తులు నా చుట్టుపక్కల మాట్లాడుతున్నారు. నేను ఒక్కనే మాట్లాడలా, నా పక్కన ఒక 200 మంది ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు నా పక్కన. మీరు మళ్ళా ఒకటి వినండి దాన్ని. రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా మాట్లాడింటారు అతన్ని. నేను నచ్చ చెప్దాం, ఏమయ్యా నువ్వు ఈ మాదిరిగా ఇంత ఇబ్బందికరం ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడిగినప్పుడు, ఏం మీకు సమాధానం చెప్పాలన్నా, ఏం చేస్తాము, టైం వస్తుంది, రకరకాల మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పినప్పుడు నేను అనేది ఒక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగా ఫోన్ చేసినప్పుడు, అన్నా రేపు వస్తామన్నా చూస్తాము, ఏదున్నా కరెక్ట్ చేద్దాంలే అని ఒక మాట అంటే అసలు అయిపోయేది కదా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, నేను ఒక అధికారిని, మిమ్మల్ని మీరు రేపే కేసు పెడతాను, ఈ కాల్ రికార్డ్ చేస్తాను. అసలు కాల్ రికార్డ్ చేయడం లెజిటిమేటా చెప్పండి?
ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సెల్ ఫోన్ కాల్ రికార్డ్ చేయొచ్చా? అటువైపు అయింది తప్పు అంటున్నారు, మీరు మాట్లాడింది తప్పు కదా. అంతే కదా. ఒకటి నేను మాట్లాడని అంటున్నారు, అది నా మాటనే అనే నమ్మకమే ఉంది. ఓకే, రైట్. అది ఇంకా మీరు ఆ విషయానికి వచ్చి నా మాట్లాడిన నమ్మకం ఏది ఉన్నప్పుడు దానికి నా దగ్గర ప్రశ్న లేదు. ఓకేనా? అంటే అది మాట్లాడిన చేయాల్సిన అతని ధర్మాన్ని అతను పాటించినప్పుడు ఎవరైనా డెఫినెట్గా కోపడతారు. ఓకే, ఆ కోపం మీకు ఎక్కువ వచ్చేసింది. ఇకపోతే సుండుపల్లె అంటారు కదా, సుండుపల్లెలోనే మీకు ఎక్కువ వ్యతిరేకత ఉంది అంటారు. సుండుపల్లెను ఒక కేంద్రంగా ఒక సెంట్రిక్ పాయింట్గా చేసుకొని మొత్తం దందాలు చేశారు అక్కడ అంటారు. అసలు సుండుపల్లిలో ఏముంది దందాలు చేయడానికి? ఎంత భూమి ఉంది? రియల్ ఎస్టేట్ ఏముంది అక్కడ? నాకు తెలిసి చాలా 95% ప్రైవేట్ భూములే. ఆ ప్రైవేట్ భూముల్లో మనం పోయి దందా చేసి ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే సుండుపల్లి మండలం సుండుపల్లి తిమ్మసముద్రం మార్గంలో అగ్రహారం గుట్టను మొత్తం కూడా చదును చేసేశారు. ఆ పెద్ద ఎత్తున యుద్ధాలు కూడా జరిగాయాడా? అక్కడ యుద్ధం ఏం జరగల. ఆ రోజున్న కలెక్టర్ చెరుకూరి హరికిరణ్ గారు, నేను సుండుపల్లిలో యాక్టివ్గా ఉన్న టైంలో ఆయనతో మాట్లాడాను. సార్, ఈ మాదిరిగా జగనన్న కాలనీస్ ఇస్తున్నారు, ఇక్కడ అగ్రహారం గుట్ట అనే ఒక గుట్ట ఉంది, దీన్ని ఆల్రెడీ అది 8 ఎకరాల గుట్టది, దాన్ని ఆల్రెడీ ఒక 4 ఎకరాలు ప్రజలు తవ్వేసి పూర్తిగా ఇల్లు కట్టేసుకున్నారు ఇర్రెగ్యులర్గా. సో మనం వదిలేస్తే ఇంకొక సంవత్సరానికో 2 సంవత్సరానికో పూర్తిగా ఈ గుట్ట వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న రెండోది ఏంటంటే 2004 నుంచి కూడా ఆ గుట్ట మీద 142 పట్టాలు ఇచ్చారు. ఆ గుట్ట మీద నా దగ్గరికి చాలామంది వచ్చారు, అన్న ఇదేదైనా చదువు చేస్తే ఇక్కడే కట్టుకుంటాము, ఎక్కడో జగన్ కాలనీ అని చెప్పి ఊరు బయట 2-3 కిలోమీటర్లో పోవాలంటే మాకు ఇబ్బంది, ఈ గుట్టను చదువు చేయండి, మాకు ఆల్రెడీ కొన్ని పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి మా దగ్గర, అవసరమైతే మళ్ళీ కూడా మీరు ఎంఆర్ఓ గారికి చెప్పి జగన్ కాలనీ మీద మాకు పట్టాలు ఇవ్వండి అని నాకు చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆయన పర్మిషన్తోనే ఆ గుట్టను దానికి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్, 25-30 లక్షల దాకా పేదలను ఖాళీ చేయించి మీకు బినామీల పేరు మీద మీరు ఆ గుట్టని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం ఏం లేదు. ఆ గుట్ట 3 కొంత గుట్ట ఇప్పటికీ మిగిలింది, ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ ప్రాంతాన్ని మాత్రం వదిలేసి మిగతా అంతా కూడా అధికారుల పర్యవేక్షణలోనే ఆ గుట్టను క్లీన్ చేశాము. ఎక్కడ సంవత్సరం పాటు జరిగిన పని అది. ఇప్పుడు ఆ గుట్ట ఎవరు ఆధీనంలో ఉందంటారు? ఆ గుట్ట మనం క్లీన్ చేసిన తర్వాత అప్పుడున్న సబ్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అప్పుడున్న ఎంఆర్ఓ, డీటీలు, ఆర్ఐలు వీళ్ళు కలిసి అందరికి అక్కడ పట్టాలు ఇచ్చారు. కొన్ని జగనన్న కాలనీకి ఇచ్చారు, కొన్ని ఈ 142 పట్టాల్లో ఏదైతే అప్పుడు నాకు తెలిసినంత వరకు వికాస్ మన్మడ్ అని ఒక కలెక్టర్ని వేశారు, ఇక్కడ ఐఏఎస్ అధికారిని ఎంఆర్ఓ వేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు పంపిణీ జరిగింది, పట్టా పంపిణీ జరిగింది. ఒక ఐఏఎస్ తప్పు చేయడు కదా, ఏదన్నా ఒక ప్రమోటెడ్ ఎంఆర్ఓనో ఇంకొకరినో ఒకవేళ నేనైతే మేనేజ్ చేసి అనుకోవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది. అప్పుడప్పుడే ఐఏఎస్ అయిన ఒక వ్యక్తి ఎంఆర్ఓగా వస్తే సుండుపల్లికి ఆయన చేతుల ద్వారా పట్టాలు ఇస్తే దాన్ని కూడా తప్పు పెడితే ఎట్లా? జగనన్న కాలనీ ఇచ్చారు కొంత భాగము, కొన్ని మాత్రము 142 పట్టాల్లో ఎవరైతే ఇప్పుడు బతికున్నారో, ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మిగతా ప్లాట్లు ఇచ్చారు. అసలు గుట్టలే కాదు, సుండుపల్లిలో ఒక కుంటను కూడా, అంటే ఒక చెరువును తలపించే కుంటను కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మేశారంటారు. ఇదొకటి. రెండవది, ఇప్పుడు ఆ గుట్ట ఏదైతే ఉందో ఆ మట్టి తీసుకెళ్ళి పక్కనే ఉన్న ప్రైవేట్ భూముల్లో వాళ్ళ కోరిక మేరకు నేను తోలాను. ఆ గుట్ట మట్టిని కుంటలో వేసి కుంటను చదువు చేసి, కుంట కాదు, ప్రైవేట్ భూములే. ఎప్పుడో 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మీరు సుండుపల్లిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పర్మిషన్, ఎందుకంటే మాకు గుట్టను కొట్టినప్పుడు దాని ట్రాన్స్పోర్టేషన్ డబ్బు ఇవ్వాలి గవర్నమెంట్, మరి అది ఎందుకు ఇవ్వట్లేదు అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ డబ్బు ఇవ్వనప్పుడు నేను ఎంత దగ్గరలో ఉన్నానో అక్కడే పోయాలని ట్రై చేస్తా. అందువల్ల పక్కన ఎక్కడైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడా. మరి ఈ పట్టిక ఏంటండి నాకు అర్థం కాలేదు. రాజంపేట నందలూరు మండల్, అన్నమయ్య డిస్టిక్, మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, మేడ విజయ భాస్కర్ రెడ్డి, హిజ్ బినామీస్ ఆక్యుపైడ్ ల్యాండ్స్ అని ఉంది. ఇది ఈ బినామీస్ ఎవరు, ఈ కథ ఏంది అసలు నాకు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసి ఉట్టుకూరు, రామపల్లి లేఅవుట్, వీళ్ళంతా ఎవరు, ఏం కథ, ఏం అర్థం కావడం లేదు నాకండి. ఇది ఎవరు వీళ్ళంతా బినామీలు అంటారని? మేడ రాఘవేశ్వరి ఎవరు, మేడ రాగమణిరాయ్, మేడ రమాదేవి, మేడ రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ సమస్య ఏంటంటే మేడా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ.
ఒక 300 మంది మేడా నాగరాజమ్మ 300 పైగా వ్యక్తులు ఉంటారు. మొత్తం ఇవన్నీ కూడా డీకేటీలే, ఇవన్నీ కూడా డీకేటీ భూములే ఇవన్నీ కూడా. నేనేమంటున్నానంటే మీ పేరు మీద కూడా ఉంది 2.5 ఎకర్స్. మేడ రాజశేఖర రెడ్డి మీ తమ్ముడు, అతని పేరు మీద ఎంత ఉంది? మేడ రాజశేఖర రెడ్డి బ్రదర్స్ అన్ను 327 ఖాతా నంబరు 119/5 సర్వే నంబరు 4.94 ఎకర్స్. ఇది కూడా డీకేటీ, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఎవరు మేము ఆక్రమించుకోవాలా. 1994లో అప్పుడున్న ప్రభుత్వాధికారులే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేశారు ఈ ప్రాంతంలో పూర్తిగా. ఆ రోజు ఎవరికైతే భూములు తక్కువగా ఉన్నాయో వాళ్ళకి పంచిపెట్టారు. దాంట్లో భాగంగా నాకు ప్రైవేట్ భూములు ఎక్కడా ఏం పెద్దగా లేవు, ఉంటే 2-3 ఎకరాలు అంటే ఉండొచ్చు. అందువల్ల నాకు కూడా కొంత ఇచ్చిన మాట వాస్తవమే. ఇది మేమేదో అధికారంలో ఉండి అధికారాన్ని ఉపయోగించుకొని కొట్టేసింది మాత్రం కాదు. 94లో అసలు నేను ఎక్కడో ఉద్యోగం చేస్తుండే, 94లో నేను ఇంజనీరింగ్ అప్పుడప్పుడే అయిపోతుంది నాది. 94లోనే 96లో అయిపోయింది ఇంజనీరింగ్ నాది. అవునా? 10th ఎప్పుడు మీరు బ్యాచ్? 10th 89-90 10th అంటే 94 92కు ఇంటర్మీడియట్ అయిపోయింది. 96 సో ఆ టైంలో జరిగిన పనే కానీ ఇదేం మేమేదో రాజకీయంగా ఉపయోగించుకొని భూములు కొట్టే. నేను అనుకుంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు తయారు చేయడం పెద్ద పనేం కాదు. ఇదంతా కూడా కొండలు, అంతా గుట్టలు కొండలు, చాలా ఘోరంగా ఉండేది. ఇక్కడ అసలు అక్కడ దొంగలు కూడా ఉండి బస్సులు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు సాగులోకి తెచ్చి పలు రకాలుగా వ్యక్తులు తయారు చేసుకున్నారు. నేను అది మంచిదేనా, అది కరెక్టేనా నేను అనట్లే. నేనేమంటున్నా అంటే మేడా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద, మేడా ఈ పెద్ద పేరు, మేడా పేరు అనేది చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ మేడా ఫ్యామిలీలో ఇప్పుడు తేడా వచ్చింది? తేడా అంటే స్వార్థ రాజకీయాలు. ఎప్పుడైతే నేనే ఉండాలా, నాకే అధికారం ఉండాలా అనుకున్నప్పుడు ఆబ్వియస్గా మిగతా అందరికీ ఇబ్బందులు. అందుకే అన్నను విభేదించి వచ్చేసారా? పూర్తిగా నన్ను తొక్కాలనే ఒక తాపత్రయంలో ఆయన ఎప్పుడైతే పరిగెట్టాడో ఇక ఇతనితో ఉండడం వల్ల మనం ప్రజలకు న్యాయం చేయలేమనే ఫీలింగ్తోనే బయటకు వచ్చాం. ఎందుకు ఆరం రెడ్డి పైన మీ అనుచరులు మొత్తం ఆటోలలో వెళ్ళి ఆ గుట్టను మీరు కబ్జా చేసడానికి ప్రశ్నించినందుకు అత్యాయత్నం చేశారంటారు. మీ పైన 307 కూడా నమోదైంది కదా? ఓకే. బేసిక్గా ఏంటంటే గుట్ట ఏం ఆక్రమించారో ఏదో నాకు తెలియదు, ఎక్కడ ఇష్యూ ఎక్కడ ఉందో నాకు వాస్తవంగా తెలియదు. కానీ ఆ రోజు నేను సుండుపల్లికి పోయేటప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్లో భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఎంఆర్ఓను పట్టుకొని భీకరంగా తోలనాడే పరిస్థితి. మీరు చెప్పిన వ్యక్తి కావచ్చు, ఆయన తరపున మనుషులు కావచ్చు. ఇంకొక పక్క వైరు వర్గం రకరకాలుగా ఇష్యూ అప్పటికే నడుస్తోంది. నేను పోయి ఏం గలాట పెట్టలే ఎవడికి. నేను పోయి ఆ మాటలు వినలేక తలదించుకొని కారికి పోతున్నప్పుడు ఎవరో మా వాళ్ళే కొంతమంది ఆపారు, అక్కడున్న పార్టీ నాయకులే ఆపారు. ఏదో ఒకటి మధ్యస్థం చేసి దీన్ని సర్దుబాటు చేయి, లేకపోతే ఇది పెద్ద రచ్చయ్యేట్టుగా ఉందని ఆపితే నేను ఆగాను. ఆగితే వాళ్ళెవరు కూడా నా మాట నేను చెప్తే వినే పరిస్థితిలో లేరు. నేనే ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి పిలిపించా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను గలాటా చేయాలనుకున్నప్పుడు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎందుకు రమ్మంటారు? మీపై 307 ఎందుకు నమోదైంది? ఇదంతా కూడా రాజకీయ కుట్ర. మీరు అధికార పార్టీలు ఉన్నారు కదా అప్పుడు. ఏమండి, రకరకాల వ్యక్తులు ఈరోజు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్న ఈ వైకాపా ప్రభుత్వంలో వారి ఊరి మీద కేసులు పెట్టకుండా నా మీద 307 పెట్టారంటే అర్థం చేసుకోండి మీరు ఏ రకమైన అన్యాయాలు జరుగుతున్నాయో ఈ పార్టీలో. పూర్తిగా నన్ను తొక్కాలనే తాపత్రయం, రాజకీయంగా నన్ను అనగదొక్కాలనే తాపత్రయం నిండుగా కనపడుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనే ఒక ఎస్సీ మహిళ భూమిని ఆమె ఆ మామిడి మొక్కలు నాటుకుంటూ దాంతో కొట్టించేసి ఆ ఎస్సీ మహిళ భూమిని కబ్జా చేయబోయారు. ఆమె పైన మీ అనుచరుడు రాయవరం సర్పంచ్ రఫీ ఆయన సోదరుడు వీళ్ళ ద్వారా అత్యాయత్నం కూడా చేయించారంటారు. దాని కేసులో కూడా మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది కదా? ఉంది. విషయం ఏంటంటే అసలు ఆ దళిత మహిళ లక్ష్మీదేవి అయితే ఏదైతే అంటున్నారో మీరు, ఆ వ్యక్తి పేరు మీద ఏదైనా డీకేటీ పట్టా ఉందా, లేదంటే 1B ఉందా, అడంగల్ ఉందా, లేదంటే ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఏవైనా సరే. ఇప్పుడు ఆమె ఏం చెప్తోంది అందరికి, నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న ఈ భూములు అంటుంది. అన్నప్పుడు 2008కి ముందర, ఎందుకంటే 2008 ఎందుకుంటానంటే అసైన్మెంట్ యాక్ట్ ఏ రోజైతే లైవ్ లేకి వచ్చిందో ఆ తర్వాత మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల లోపల ఉన్న ఏ భూమిని కూడా పట్టా చేసి ఇవ్వలేరు. కాబట్టి ఆమె అనర్హురాలు, పట్టా తీసుకోవడానికి అనర్హురాలు. ఆమె కాదు, ఆ భూమిని ఎవరికి పట్టా చేయలేదు గవర్నమెంట్. 2008కి ముందర ఎన్నోసార్లు అసైన్మెంట్ కమిటీ మీటింగ్లు జరిగాయి. జరిగినప్పుడు 30 ఏళ్ళ నుంచి ఆమె అనుభవం ఉన్నప్పుడు మరి ఆమె పట్టా తెచ్చుకోవచ్చు కదా. ఆమె దగ్గర ఏ పేపరు లేకుండా ఆమెకి ఎందుకు వీళ్ళు భూమిని కట్టబెడుతున్నారు? ఎందుకంటే దళిత మహిళ అనే ఒక పేరు చెప్పి దళితుల మీద మేడాబాబు దౌర్జన్యాలు చేస్తున్నాడు అనే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలందరూ కూడా మేడాబాబు ఇంత దౌర్జన్యపరుడా,
పేద ప్రజలకు ఇంత అన్యాయం చేస్తున్నాడా? ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నది ఒకటే, దళితులు కానీ అది ఎస్టీ ఎస్సీ వర్గాలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, తర్వాత మైనారిటీ వర్గాలకు కావచ్చు, ఈరోజు ఒక వాయిస్ని పెంచడానికి కానీ వాళ్ళ రాజకీయ ఉన్నతి కృషి చేసినట్టు కానీ ఈ 4 సంవత్సరాల్లో నేను అది గంటాపరంగా చెప్పగలను. ఎక్కడైనా మీరు కూడా చాలామంది లీడర్లు అడగండి, ఈ వర్గాలకు చెందిన లీడర్లు ఎవరంటే చెప్తారు మేడాబాబే మాకు ఇంత హెల్ప్ చేశారని చెప్తారు, ఎవరైనా సపోర్ట్ చేశారని చెప్తారు. మరి అలా నేను పరిగెడుతూ ఉన్నప్పుడు నా కారులో కావచ్చు, లేకపోతే నా చుట్టుపక్కలంతా కూడా ఆ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎప్పుడు ఉంటారు. అలాంటప్పుడు నాకు అక్కడ ఆ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ పెరుగుతూ ఉందండి. కాబట్టి పూర్తిగా నన్ను దెబ్బ కొట్టాలంటే ఒక దళిత మహిళది భూమిని మేడాబాబు ఆక్రమించి అన్యాయంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు అనేది ప్రజలకు తీసుకెళ్తే నాకు రాజకీయంగా డౌన్ఫాల్ అవుతుందని చెప్పి వాళ్ళు కలగన్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆమె దగ్గర ఏం పేపర్ లేదు. రెండవది ఏంటంటే నేను ఆక్రమించాలనే తపన నాకెందుకు ఉంటుంది? ఒకవేళ అది ఏదైనా ప్రైవేట్ భూమి అయితే అమ్మడానికి కూడా ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఎవరికైనా కళ ఒకవేళ అనుకుంటే ఎవరైనా ఆక్రమించుస్తున్నాడు అని అనుకుని ఎవరైనా అనుకుంటే ఆ భూమిని ఎలా అమ్మగలం? అమ్మడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు అనుకుంటే ఏమైనా ప్రభుత్వంలో ఉన్నా ఏదైనా సరే ఒక రూల్ ప్రకారం జరగాల్సిందే. ప్రభుత్వంలో ఉండడం వల్ల ఎవరికైనా రూల్ని కొంచెం స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా ఉంటుంది. కానీ సపోజ్ నేను ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు 2 రోజుల్లో జరిగే పని 1 రోజులో చేయగలదు. కానీ అగెనిస్ట్ రూల్కి అగెనిస్ట్గా పనిచేసే అనే సత్తా ఎవరికైనా ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ జాబ్స్ వాళ్ళు కాపాడుకోవాలి. ఈరోజు 2 సెంట్లు ఎవరికైనా ఒక ప్లాట్ ఉందంటే దాంట్లో పోయి ఎవరైనా కబ్జా చేస్తే ఈరోజు హైకోర్టుకో డిస్ట్రిక్ట్ కోర్టుకో పోయి లేదంటే కలెక్టర్ దగ్గర పోయి నేరుగా విజ్ఞాపన పత్రాలు ఇస్తున్న ఈ రోజుల్లో నేను ఒక ఎకరాను ఆక్రమించారంటే అది వినడానికి ఎక్కడన్నా న్యాయమా? రెండోది ఏంటంటే పూర్తిగా అందరికీ తెలుసు సుద్దుపల్లిలో ఆ ప్రాంత నాయకుడు ఒకడు ఆ భూమిని జగనన్న కాలనీకి ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఈ భూమికి వెనకలా ఒక 500 హౌసెస్ ఇచ్చారు, 500 హౌసెస్ జగనన్న కాలనీకి ఇచ్చారు. చాలా పెద్ద ఏరియా టౌన్షిప్ లాగా డెవలప్ అయింది అక్కడ. ఈ భూమిని కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన పొలిటికల్గా ప్రెజర్ పెట్టి ఈ భూమిని ఆపారు. ఎందుకంటే ఇది మాకు సంబంధించినది భూమి, దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టదని ఆ రోజున్న రాజకీయ పెద్ద నాయకులను వేడుకుంటే అది ఆపారు. సరే, ఆ తర్వాత చెట్లు వేశారు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి దళిత మహిళ ఆ భూమిలో ఉన్నప్పుడు ఆ రోజు చెట్లు వేయాల్సిన అవసరం ఆ భూమిలో ముందు నుంచి వేసుకోవచ్చు కదా మీరు చెట్లు. కేవలము ఇదంతా కూడా రాజకీయంగా నన్ను తొక్కాలని తపన, నాకు చెడ్డపేడదావల్లనే ఒక కుట్రతోని చేశారని నాకు తెలియదు. ఓకే, రాజకీయ కుట్ర అనుకుంటాం మనం. సుండుపల్లెలో మీరు అన్ని మంచి పనులే చేస్తే మన భారత నాస్తిక సమాజం అంటే రాయలసీమ భారత నాస్తిక సమాజం నాయకులు మీ పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత పాలనలో ఉన్నామా, మేడాబాబు ఈ మండలంపై నీ పెత్తనమేమి అని భారత నాస్తిక సమాజ రాయలసీమ కన్వీనర్ పల్లం తాతయ్య దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు వీరబల్లి జగన్లు సుండిపల్లిలో వచ్చారు. అదే మీ పెత్తనం ఏంటి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, సుండుపల్లిని అడ్డాగా చేసుకొని దందాలు చేస్తారంటూ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి మీరు ఏమి చేయనప్పుడు ఎందుకు అలాంటి వాళ్ళంతా వేదిక మీదకి వచ్చేసి మీకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఇక్కడ ఏంటంటే రాజకీయంగా 2 వర్గాలు భీకరంగా తలపడినప్పుడు, ఒక వర్గానికి మేమేమో ఓడిపోతున్నామేమో అనే భయం కలిగినప్పుడు, ఆధిపత్యము ఇంకొక వర్గం సాధిస్తుందనే ఒక డౌట్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే బయట వ్యక్తుల సాయం తీసుకుంటారు. ఇప్పుడు నేను అంటున్నా, నేను నిజంగా తప్పులు చేస్తూ ఉంటే రాజకీయంగా మీరు ఇంత భీకరంగా తిరుగుతున్న వ్యక్తులే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? ఎందుకు భారత నాస్తిక సమాజం వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలా? నేనేమైనా గుళ్ళు గోపాలను కొట్టేశానా, లేదంటే ఏమైనా మాస్కుల్లో ఏమైనా తప్పులు చేశానా? నేను కూడా ప్రతిరోజు మంత్రం చదివేవాడిని. దేవుడు అంటే విపరీతమైన భక్తి నాకు. వారు వచ్చి నన్ను అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ ఏదైనా ఉంటే ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీనో లేదంటే ఈ పార్టీలో వైకాపా పార్టీలో ఉన్న వైరు వర్గాలు లేకపోతే అసమ్మతి వర్గాలు వాళ్ళే పెట్టచ్చు కదా ప్రెస్ మీట్, నువ్వు ఈ తప్పు చేసావని. లేదు, సంవత్సరం అయి నేను బయటకు వచ్చా, 1.5 సంవత్సరం ముందు బయటకు వచ్చా, ఆ రోజు తర్వాత ఏ రోజైనా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు తప్పు చేసావని అడగండి, నేను సమాధానం చెప్తా. నేను అన్యాయం చేసింటే అన్యాయం చేయబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతవరకు బయటకు రాకనే ఉంటారా? బయటకు వచ్చి ఖచ్చితంగా మొన్నటి వరకు తెలుపు చొక్కా వేసుకుని అన్నకు బాసటగా నిలిచిన మేడాబాబు ఈరోజు పసుపు కండువా పసుపు చొక్కా వేసుకొని అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ గేమ్. అక్కడ అన్నకు టికెట్ రాదని తెలిసే తమ్ముడు ఇటువైపు వచ్చాడు. అయితే ఇక్కడ తమ్ముడు టికెట్ తెచ్చుకుంటే మళ్ళా వాళ్ళ దందాలు చేసుకోవచ్చు అని తెలిసే కుట్ర అంటూ కొంతమంది మీకు వ్యతిరేకులు బయట ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే 10 సంవత్సరాలుగా
దాదాపుగా 2010 నుంచి కూడా మేడాలో ఎవరో ఒక వ్యక్తి ఈ 6 మండలాలు ఈ రాజంపేట నియోజకవర్గంలో పవర్ను అనుభవిస్తున్నారు. అది మేడా మల్లికార్జున గారు కావచ్చు, లేదంటే నేను కావచ్చు, రకరకాల వ్యక్తులు. కిరణ్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల నుంచి కూడా, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈరోజు వైకాపా, 3 గవర్నమెంట్లో కూడా పవర్ ఉండేది. ఎంతసేపు వీళ్ళకే పవరా, మేడా అంటే వీళ్ళు ఒకటే కదా అనే ఒక రకమైన నెగిటివ్ పెరోకిల్ యాటిట్యూడ్ ఇది. అంటే కుచిత స్వభావంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకున్న మైండ్ సెట్ ఇది. వీళ్ళ వల్ల ఎన్ని ఊరు బాగుపడినాయి, ఎంత ఫండ్స్ తెచ్చారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా 700 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చి ఈ రాజంపేటను అభివృద్ధి చేయడంలో పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దయతో ఈ రాజంపేటకు ఇన్ని ఫండ్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఈ అసమ్మతివాదం ఎందుకు మాట్లాడాల? లేదు, సుండుపల్లిలో బ్రిడ్జెస్ కావచ్చు, ఈ పక్క ఒంటిమిట్టలో రామాలయానికి స్టేట్ ఫెస్టివల్ కావచ్చు, లేదంటే రకరకాలు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడరు? కేవలము అంతా వారికేనా? ఇప్పుడు ఆయన మల్లికార్జున పోతే మళ్ళీ మేడా బాబు వస్తాడా? అంతా వీరే అధికారాన్ని అనుభవిస్తారా? నేనేమంటున్నా అంటే, ప్రజల్లో ఎవరికైతే సానుకూలత ఉంటుందో, ప్రజా ఆమోదం ఉంటుందో వారవుతారు. అది మేడా ఫ్యామిలీలో ఇంక ముగ్గురు కావచ్చు. ఓకే, మేడా ఫ్యామిలీలో ఎవరు అవుతారు అనేది మనం పక్కన పెడితే, సుండుపల్లి అంటే మీ అంత స్థాయిలోనే ప్రజాదరణ గల ఫ్యామిలీ అజయ్ రెడ్డి ఫ్యామిలీ. అజయ్ రెడ్డి గారు మొన్నటి వరకు అంటే ఒక 2019 ముందు వరకు గుంటూరు జిల్లాలో ఆయన సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. ఉద్యోగాన్ని కూడా వదులుకొని పార్టీ కోసం వచ్చేశారు. కానీ అలాంటి అజయ్ రెడ్డిని కూడా మేడా ఫ్యామిలీ బాగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఆయన వేసే ప్రతి వెంచర్కి కూడా కప్పం కట్టాలని వేధింపులకు గురి చేశారంటారు. నాకు తెలిసినంత వరకు అజయ్ రెడ్డి గారు చేసిన ఏ బిజినెస్ కూడా నేనైతే ఏలుపెట్టలా. వారిలోనే కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వారికి ముందర రాజకీయం చేసిన వ్యక్తులే వారికి అడ్డుపడ్డారు. వారి ఫ్యామిలీలోనే వారికన్నా ముందు రాజకీయాలు చేస్తూ ఈ వైసీపీలో ప్రముఖంగా ఉన్న నాయకులు, వారి ఫ్యామిలీ నుంచే ఉన్న నాయకులే వారి అడ్డుపడ్డారు. ఈ రోజు ఈడీపల్లె అనే ఊర్లో ఆయన వేసిన వెంచర్లో ఇబ్బంది పెట్టింది ఎవరు? మేడా బాబు గారు కదా. అదే ఆయన చెప్పమని చూద్దాం. అదే అజయ్ రెడ్డి గారిని చెప్పమనండి. మీరు ఏ రోజైనా ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మాట ఆయన చెప్పమనండి. ఫోన్ చేద్దామా? నేను చేయండి. ఓకే, షూర్, తప్పే ఉంది. ఎందుకంటే క్లారిటీ కావాలా. మేడా బాబు గారు ఇబ్బంది పెట్టారనేది ప్రముఖంగా వినిపించిన వాదన నాకు. 1,12,00,000 రూపాయలు మేడా బాబుకి ఇచ్చారు. ఇదే విషయమే మిథున్ రెడ్డి దృష్టికి వెళితే మిథున్ రెడ్డి కూడా వెళ్ళి మేడా మల్లికార్జున రెడ్డితో మాట్లాడడము, ఆయన నాకు ఇచ్చావా, ఎవరికి ఇచ్చంటే మీ తమ్ముడికి ఇచ్చాను, మీ తమ్ముడికి ఇచ్చినా నీకు ఇచ్చినా ఒకటి కాదా ఏంటి అనేది. నాకు ఏ రోజు కూడా పలాని భూమికి సంబంధించి డబ్బు నీకు ఇస్తున్నా అనే మాట నాకు ఆయనకి ఏ రోజు ఈడిపల్లె లేఅవుట్ ఎక్కడా కూడా పలాని భూమికి సంబంధించి నీకు డబ్బు ఇస్తున్నాను బాబు అని ఆయన అడగలా. హలో, నేను చెప్పలా. హలో అజయ్ రెడ్డి గారండి, నమస్తే అండి. నేను నాగరాజు మీకు పరిచయిస్తున్నా. నేను ఇక్కడ చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, మేడబాబు గారి ఇంటర్వ్యూలో. నేను స్పీకర్ ఆన్ చేస్తున్నా. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. అజయ్ రెడ్డి గారు, ఈడిగిపల్లెలో మీరు లేఅవుట్ వేశారా? సుండుపల్లె మండలం ఎంత ఎక్స్టెన్షన్? 25 ఎకర్స్ వేశారు. ఓకే, దీనికి సంబంధించి ఎవరికైనా మీరు డబ్బులు చెల్లించారా? ఇచ్చానండి. ఎవరికి? మేడా బాబు ఎమ్మెల్యే గారు. ఇద్దరికి ఇచ్చారా? కలిపిచ్చారా? కలిపించి. ఎంత? ఒక 1 కోటి రూపాయల దాకా అండి. 1 కోటి రూపాయల దాకా అంటే పర్ఫెక్ట్ గా. రామస్వామి రెడ్డి సాక్ష్యం. రామస్వామి రెడ్డి ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు మండల కన్వీనర్ వైఎస్ఆర్సీ. ఓకే ఓకే ఓకే. ఎందుకు ఇచ్చారు మీరు? ఎందుకు అంటే ఏందండి, ఇప్పుడు ఏమైపోయిందంటే మాది రాజ్యం, కప్పం కట్టాలా. ఎవరన్నారు అది? మేడా బాబు అన్నారా, మేడా మల్లికార్జున రెడ్డి అన్నారా? ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు ఒకటే అంటే అన్నదమ్ములైనంత మాత్రాన్ని ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? ఇద్దరు ఒకటే అలా ఉండే వాళ్ళు కజిన్స్ కదా. ఇద్దరు ఒకటే అయితే వేరు ఉంటుంది కదా. లేదండి, అంత డ్రామాలు. అవునా? మేడా బాబు గారు చేతికి ఇచ్చారు డబ్బులు మీరు? ఊరిని నాశనం చేసి ఇప్పుడు మళ్ళా వేరే పార్టీ, ఇవన్నీ ఎంత డ్రామాలు. ఓకే, అవన్నీ ఎందుకు లేండి, కానీ మనకు డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చారండి. ఓకే 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 100%. అది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను. ఓకే, ఎప్పుడు ఇచ్చామంటే అది రామస్వామి రెడ్డి సాక్ష్యము. ఓకే ఓకే ఓకే. రామస్వామి రెడ్డి గారి నంబర్ ఉంది మీతో? ఏంటండి, రామస్వామి రెడ్డి నంబర్ ఉందా? నా దగ్గర లేదండి. ఉంటది కానీ నేను ఈ మధ్యలో మాట్లాడడం. ఓకే ఓకే, ఉంటే పంపించండి, మాట్లాడదాం.
ఓకే ఓకే థ్యాంక్ యూ. నేను మేడాబాబుకి డబ్బు ఇచ్చాను చెప్పవాలండి. ఆయన ఏమంటున్నాడు, ఎమ్మెల్యే గారికి తెలుసు వాళ్ళకి తెలుసు అంటున్నాడు, కానీ మేడాబాబు చేతికి నేను డబ్బు ఇచ్చాను మాట చెప్పవాలండి. ఒక్క నిమిషం మాట్లాడదాం, క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో మళ్ళీ అది పబ్లిక్ చూడాలి. అజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషము. మేడాబాబు గారు అడుగుతున్నారు, నాకు డబ్బులు ఇచ్చానని చెప్పమండి అంటున్నారు. మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఆయనకే ఇచ్చాము. ఆయన అంటే ఎవరు? తర్వాత ఎమ్మెల్యే గారికి 40 లక్షలు తీసుకుపోయి ఇచ్చేది రామస్వామి రెడ్డి గారు. అజయ్ రెడ్డి గారు స్ట్రైట్ కి సమాధానం చెప్పండి, ఇంటర్వ్యూలో ఉన్నాము. మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? మేడాబాబుకి ఇచ్చారా? మేడాబాబుకి. గట్టి చెప్పండి. మేడాబాబుకి ఎంత ఇచ్చారు? 1 crore వరకు ఇచ్చామండి. 1 crore వరకు. ఓకే. మళ్ళా మేడా మల్లికార్జున రెడ్డి గారికి అదే దాంట్లోనే 40 lakhs పోయింది. ఎలా 40 lakhs పోయిందని మీరెలా చెప్తారు? ఆయన రామస్వామి రెడ్డి తీసుకొని వెళ్ళాడు. మేడాబాబు రామస్వామి రెడ్డి. సరే, రామస్వామి రెడ్డి మేడాబాబుకి ఇచ్చాడా, మీరే మేడాబాబుకి ఇచ్చారా? ఇద్దరు తీసుకెళ్లారు. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఆయన అడగండి, రామస్వామి రెడ్డిని అడగండి, తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతసేపు మేడాబాబు ఉన్నారని మాట్లాడు, కానీ ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? మేడాబాబు చేతికి ఇవ్వాలి. చేతికి ఇచ్చి నేను తీసుకుని చెప్పాలి, కానీ రామస్వామి రెడ్డి ఉన్నారు, ఇద్దరు కలిసిపోయారు, ఇదేంది నాటకం అని. ఇప్పుడు ఇంకో పేరు చెప్తాడు రామస్వామి రెడ్డి పక్కన. ఆయన ఇప్పుడు రామస్వామి రెడ్డి అంత క్లోజ్ అయినప్పుడు ఆయన నెంబర్ ఎందుకు ఇడు? మీరు మాట్లాడడం లేదు అంటున్నాడు. అది ఎందుకు మాట్లాడు? ఆయన నంబర్ ఉంది, రామస్వామి రెడ్డి నంబర్ ఉంది. ఎందుకు మాట్లాడదాం రామస్వామి రెడ్డితో కూడా. నేననేది ఈయన ఎందుకు మాట్లాడు రామస్వామి రెడ్డితో? అడుగుదామా? అడగాలి కదా, ఎందుకు మాట్లాడలేదు రామస్వామి రెడ్డితో? నీకు అంత క్లోజ్ అయ్యి నీకు ఉత్తర సాక్ష్యం ఆయన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడు ఆయనతో? ఓకే, క్లారిటీ ఇద్దామండి. ఇంతవరకు మాట్లాడినప్పుడు అది కూడా కరెక్ట్ కాదు. మీ యొక్క డౌట్ను కూడా క్లియర్ చేయాలి మనము. ఆయనే చెప్తాడు, నేను ఎమ్మెల్యే నాటకాలు ఆడుతా ఉంటాడు, ఆయనే అన్ని డ్రామాలు చెప్తాడు. కరెక్టే అండి. ఇప్పుడు ఆయనే అడుగుదాము. అజయ్ రెడ్డి గారు, మాకు మేడాబాబు గారు ఇంకొక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, దాన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం నాపై ఉంది. ఓకే, రామస్వామి రెడ్డి గారే తీసుకెళ్లారు అన్నప్పుడు ఆయనతో ఎందుకు మాట్లాడడం లేదు? ఇద్దరు నాకు డబ్బులు ఇచ్చారు, నేను రామరెడ్డి తీసిపోయి అంటున్నారు కదా, మరి ఈయన వాళ్ళకి ఎందుకు మాట్లాడడం లేదు అంటున్నారు? రామస్వామి రెడ్డితో ఎందుకు మాట్లాడడం లేదు? మండలాన్ని నాశనం చేసినారు. ఈ పార్టీ ఒక పార్టీలో ఉండి పార్టీని నాశనం చేసినారు. మేము రాజకీయంగా కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజలను చూసుకుంటే ఆ ప్రజల్ని మమ్మల్ని మాకు దూరం చేసే ప్రయత్నం వీళ్ళది. అజయ్ రెడ్డి గారు నేను అడిగే ప్రశ్న రామస్వామి రెడ్డి గారికి మీకు అంత చనువు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం లేదు ఇద్దరు అంటున్నారు? అదే చెప్తున్నా, అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ మాటే మాట్లాడుతున్నాడు రామస్వామి రెడ్డి. ఓకే. ఇప్పుడు ఒకటండి, పవర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతా అంటారు వీళ్ళు, ఫైనల్ గా ప్రజలు కదా డిసైడ్ చేస్తారు. ఓకే. మొత్తంగా మీరు ఇప్పుడు ఎటువైపు ఉన్నారు? మేడా బాబు వైపు ఉన్నారా, మేడా మల్లికార్జున గారి వైపు ఉన్నారా? వాళ్ళేందండి, నేను వాళ్ళ వైపు ఉండేది. ఓకే, వాళ్ళ వైపు ఉండేది. వాళ్ళు ఎలక్షన్ కోసం వచ్చినారు, డబ్బు ఉంది, ఆ డబ్బుతో గెలుతాలనుకుంటున్నారు, గెలవరు. ఓకే. ఆ డబ్బుకు ఓట్లు లేరు అని చెప్పేసి జనం చూపిస్తారని. ఓకే, అది ప్రజలు చూస్తారులేండి. అజయ్ రెడ్డి గారు మీకు జోసాలు చెప్పొద్దండి. ప్రజలే చూస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ అజయ్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు రామస్వామి రెడ్డి డబ్బు రాజువాడు కూడా ఎమ్మెల్యే పాట పాడతాడు. ఇప్పుడు నువ్వు నమ్మి రామస్వామి రెడ్డి పలానా రామస్వామి రెడ్డి నాకున్నాడు సాక్ష్యం అని నువ్వు చెప్పినప్పుడు రామస్వామి రెడ్డి ఎమ్మెల్యే పక్కుంటే నీ మాట చెప్తాడు. ఇప్పుడు రామస్వామి రెడ్డి అక్కడ ఉన్నాడు అంటాడు. అంటే ఇప్పుడు రెండోది, డబ్బు మేడాబాబు దగ్గర అంత డబ్బు ఉంటే నీ దగ్గర డబ్బు ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు ఆయన అంటున్నాడు వీళ్ళ దగ్గర ప్రతి డబ్బులు వచ్చినారని, మరి నువ్వు ఎందుకు చేసావు నేను ప్లాట్ లో ఎందుకు వేసావు? 24-25 ఎకరాలు మీరే వేయగలిగారు. అన్ని కరెక్టే చేశారా? 24-25 ఎకరాలు కరెక్టే చేశారా? అది కరెక్ట్ గా వేశారు, అందుకే మీకు కప్పం కట్టానంటున్నారు కదా. నేను అదే అడుగుతున్నా, కప్పం కట్టిన దానికి సాక్ష్యం ఏమైనా ఉందా? నాకేమన్నా డబ్బు ఇచ్చిన దాంట్లో ప్రూఫ్ ఉందా? ఏమన్నా ఒక వీడియో తీశారా, లేదంటే ఆడియో మెసేజ్ ఉందా? ఇప్పుడు ఊరికినే రకరకాలుగా కామెంట్ చేయడం అనేది ఎన్నైనా చేస్తాం. నేను కూడా జగన్మోహన్ గారి మీద కామెంట్ చేస్తా, ఇంకోరి మీద కామెంట్ చేస్తాం. ప్రూఫ్ చూపించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు వారు మల్లికార్జున రెడ్డి గారిని కూర్చోబెట్టి మిథునరెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడాం అంటున్నారు. అన్నప్పుడు నన్ను పిలవచ్చు కదా, నన్ను పిలవకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడతా కదా. అంటే అజయ్ రెడ్డి గారు వెళ్ళి మిథున్ రెడ్డి గారు చెప్తే మిథున్ రెడ్డి గారు మేడా మల్లికార్జున గారితో మాట్లాడు, మేడా మల్లికార్జున గారు మేడా బాబే డబ్బు తీసుకునేటప్పుడు నన్ను ఎందుకు పిలవరు ఆ మీటింగ్ లేక అని? తప్పు నేను చేశాను, ఆలోచించాలి అవసరమే కదా. నేను ఆ రోజు ఏం మాట్లాడతాను, నన్ను పిలవట్లే వీళ్ళు. ఎందుకు మిమ్మల్ని అంటే మీరు సెంట్రిక్ పాయింట్ ఎందుకు అయిపోయారు అందరికంటారు? ఏంటంటే రాజకీయంగా మనము ఒక ఊర్లో పరిగెట్టి ప్రజలకు చేస్తున్నప్పుడు, ప్రజలంతా నా వైపు చూస్తున్నప్పుడు ఎవరికైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ
ఒక పేరు మోసిన ఫ్యామిలీ, రకరకాలుగా మేము పరిగెడుతున్నాము, ఇక్కడ మాకు పేరు ఉండాలి, ఎవరో వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. దాంట్లో భాగంగా రకరకాల కుట్రలు, కుతంత్రాలు, రకరకాల అలిగేషన్స్ స్టార్ట్ చేస్తారు ఎవరైనా. దాంట్లో భాగంగా జరిగే విషయాలే కాబట్టి ఇవన్నీ. కానీ ఎక్కడ కూడా నాకు ఏ సంబంధం ఎవరితోనూ లేదు. పూర్తిగా నన్ను రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని నా భావన. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ మీ పైన వచ్చిన అలిగేషన్స్ అని భావించి చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తారని నమ్ముతున్నారా? చంద్రబాబు గారు టికెట్ ఇస్తే రాజంపేట నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని నమ్ముతున్నారా? నాకున్న ఏదైతే నేను తిరుగుతున్న ఈ గత 4 సంవత్సరాలు 4 సంవత్సరంగా నాకు ప్రజల మీద విపరీతమైన నమ్మకం ఉంది. ప్రజలకు మీపైన నమ్మకం ఉందా? ప్రజలకు నా మీద నమ్మకం ఉందనే విషయం నాకు నమ్మకం ఉంది. ప్రజలు నా వైపు ఉన్నారు, నన్ను ఆదరిస్తారు. నేను కూడా కొన్ని సర్వేలు చేయించుకున్నా. అదే సుండుపల్లిలో వీరు చెప్పే సుండుపల్లిలోనే నాకు 50% పైగా నాకు ప్రజామోదం ఉంది. మరి నేను అన్ని తప్పులు చేసే ప్రజామోదం ఎందుకు ఉంటుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఎక్కడో గొప్ప స్టేజ్కి వెళ్ళిపోతే మా పరిస్థితి అనే ఒక దుగ్ధ తప్పితే, రాజంపేట అసెంబ్లీ ఎన్నికల్లో మీకు సుండుపల్లె మెయిన్ బేస్ కానుందంటారు. మెజారిటీ రావడానికి మెయిన్ బేస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సుండుపల్లె రాజంపేట టౌన్. ఎందుకంటే అక్కడ ఉద్యమం చేశాం, ప్రజల కోసం పరిగెట్టాం, అన్నమయ్య జిల్లా కేంద్రం కోసం మేము ఉద్యమం చేశాం కాబట్టి అక్కడ కూడా నాకు ప్రజామోదం ఉంటుంది. నందులూరు సొంత మండలం, ఇక్కడ కూడా ఎంతో కష్టపడ్డా నేను ప్రజల కోసం. ఇట్లా ఒక 3-4 మండలాల్లో నాకు ప్రజామోదం ఉంది. నా తరపున 50% పైగా ప్రజలు నాతో నిలబడతారనే ఒక నమ్మకం నాకుంది. ఇంకొకటి అండి, డిఆర్డిఏలో గతంలో ధనుంజయ్ అంటే సుండిపల్లికి చెందిన వ్యక్తి ధనుంజయ్ అనే వ్యక్తి డిఆర్డిఏలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తుంటే ఆయనను పంతం పెట్టి టీడీపీ హయాంలో మీరు ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఆయన తొలగించిన తర్వాత చాలా కాలము ఉద్యోగానికి దూరంగా ఉండి వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నారు అంటున్నారు. ఆయన ఏంటి ధనుంజయ్ గారిని మీరు ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించారంటారు? ఇప్పుడు అసలు ఆ ధనుంజయ్ అనే వ్యక్తి 2019 ముందర నాకు కనీసం పరిచయం కూడా లేదు. 2019 ఎలక్షన్లో మొట్టమొదటిసారి ఆ వ్యక్తిని చూశాను నేను. అసలు పరిచయమే లేని వ్యక్తి ఎక్కడ పని చేస్తాడో నాకెట తెలుస్తుంది? ఇప్పటికి పరిచయం లేదు మీకు? 2019లో మొట్టమొదటిసారి ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో చూసేస్తాను నేను. అలాంటి వ్యక్తిని 2019 ముందర నేను ఉద్యోగం చేయించడం ఏంటి? ఇవన్నీ కూడా బేసిక్గా ప్రజల్లో మా మీద వ్యతిరేకత పెంచాలనే ఒక భావన. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు నా మీద కేసులు పెట్టిస్తున్నారు, నా చుట్టూరు ఉన్న వ్యక్తులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, రకరకాలుగా ఆర్థికంగా నన్ను దెబ్బ కొడుతున్నారు, ఎలా నేను ఎమ్మెల్యే నాటకం ఆడతాను, ఆయన మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే వీరు రకరకాలుగా ప్రజల్లో నా మీద ఒక వ్యతిరేక భావాన్ని తేవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ వాస్తవాలు కాదు అనేది నా భావన. ప్రజలని నమ్ముతారంటారా? ఖచ్చితంగా నమ్ముతారనే కదా ఈరోజు 6 మండలాల్లో మనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు 6 మండలాల్లో ఎక్కడికి పోయినా మేడాబాబు అనే ఒక వ్యక్తిని ఈ రోజు ప్రజలందరూ ఆదరిస్తున్నారంటే దానికి కారణం నా మీద నమ్మకమే. ఖచ్చితంగా ప్రజలకు మీపై నమ్మకం ఇంకా పెరగాలని కోరుకుంటే ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. తల్లిదండ్రుల పేర్లంతా? మా తాతగారి పేరు మేడా వెంకట సుబ్బారెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో పెద్ద భూస్వామి, 100 ఎకరాలు ఆస్తిపరుడు ఆ రోజుల్లోనే. దాని తర్వాత మా నాన్న పేరు మేడా చంద్రశేఖర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి గారికి 2వ సంతానము. మా మదర్ పేరు నాగరాజమ్మ. మేము నలుగురం, నాకు 2 అక్కలు ఉన్నారు. తర్వాత నాకు ఒక తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మేము నలుగురం కూడా కలిసే ఉంటున్నాం. నేను పెళ్లి చేసుకుంది కలికిరి ప్రాంతం, కలికిరిలో టౌన్లోనే పెళ్లి చేసుకున్నా. కొంత రాజకీయ నేపథ్యమైన కుటుంబం, ఆర్థికంగా బలమైన కుటుంబం అది. నా భార్య పేరు స్మిత. ఆమె బెంగళూరులో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చిత్రకళా అరేంజ్ మ్యారేజే చిత్రకళా పరిషత్ అనే ఒక మంచి సంస్థలో ఆమె బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారు. తర్వాత అంటే పెద్దలు కుదిర్చిన వివాహమే. నేను ఎడ్యుకేషన్ అంతా కూడా నేను ఇక్కడ మా పక్కన ఉన్న టంగుటూరులో కొంత ఎడ్యుకేషన్ 7th క్లాస్ వరకు, తర్వాత 10th వరకు రాయలసీమ రెసిడెన్షియల్ స్కూల్ తిరుపతి, తర్వాత ఇంటర్మీడియట్ రత్నం కాలేజీ నెల్లూరు రత్నం కాలేజీ. దాని తర్వాత బీటెక్ వచ్చి కడప ఇంజనీరింగ్ కాలేజ్లో చేశా, కేఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో, అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత నేను సివిల్ సర్వీస్ కోచింగ్ ఉన్నప్పుడే ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి అమెరికా వెళ్ళడము మళ్ళీ రావడము ఇదంతా కూడా. సివిల్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళారు. అంటే ఆ రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ తరపున జాబ్స్ తక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కోర్స్ కూడా చేశాను. ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉన్నప్పుడే AS 400 అనే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేశా. దాని మీదనే కొంత ఫ్యాకల్టీగా కూడా పనిచేశా. నేను కొంత వర్క్ చేశా ఆ సాఫ్ట్వేర్ మీద. ఆ టైంలో నాకు ఇన్ఫోసిస్ నుంచి
అవకాశం వచ్చింది. మీకు ఎంతమంది సంతానం? నాకు 2 పిల్లలు, ఓకే. కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తారు? కొడుకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఏం పేరు? అమోఘ్ శేఖర్ రెడ్డి. మేడా అమోఘ్ శేఖర్ రెడ్డి. అమెరికాలో పుట్టాడు అబ్బాయి. ఓ, నేను అమెరికాలో ఉన్నప్పుడే అమెరికన్ సిటిజన్. అమెరికన్ సిటిజన్. సో పెద్ద అబ్బాయి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని హైదరాబాద్లో ఆ కాలేజీలో ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. మరి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలనే అంటే ఇప్పుడు ఇట్లా వీసా మీదే ఉన్నారు ఇక్కడ. ఓకే. ఎందుకంటే రేపు మీకు వారసుడిగా రావాలంటే కొద్దిగా కష్టం కదా. రాజకీయాలు వారసత్వంతో నడుస్తుందని అనుకోను. ఎందుకంటే మనకున్న ప్రతిభ మీదే ప్రజలు మన వైపు వస్తారనేది నా భావన. వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చినా నాకేం ఇబ్బంది ఏం లే. కానీ నా పేరు చెప్పుకొని రాజకీయాలు మనుగడ సాగించడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా చాలా టఫ్గా ఉన్నాయి రాజకీయాల్లో. అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఓక్సన్ యూనివర్సిటీలో, హైదరాబాద్లో ఓక్సన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్, కంప్యూటర్ సైన్స్. చంద్రబాబు నాయుడు గారి జైలు, అతను లోకేష్ గారి పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు మీతో జత కట్టడము, ముఖ్యంగా నిన్నటి రోజు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహత ప్రశాంత్ కిషోర్ మీకు కలవడం, ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయంటారా? ఖచ్చితంగానే అనుకుంటున్నాను నేను. ఓకే. ఎవరైతే ఏ నోరులో అయితే లోకేష్ గారిని మాట్లాడారో రకరకాలుగా పప్పు నాయుడు నేను అవినీతి చేశానని నువ్వు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీ అన్న మేడ మల్లికార్జున రెడ్డి గారు అన్నారు. మీ అన్న అవినీతి అక్రమాలు చేశాడా లేదా అని లోకేష్ గారు కామెంట్స్ పక్కన పెడితే ఓకేనా, మీరేమంటారు మీ అన్న గురించి? చేశాడా లేదా అంటే లోకేష్ గారు సిద్ధపటంలో మాట్లాడిన మాటల్లో రాజకీయ పరమైన విమర్శలన్నీ కూడా కరెక్టే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీస ధర్మముగా ఆయన చేయాల్సిన పనులు రాజంపేట జిల్లా కేంద్రం తరలించుకుపోయినప్పుడు ఖచ్చితంగా రాజంపేటలో నిలబడాలా, రాజంపేట కోసం పోరాడాలా అనే విషయంలో ఆయన ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారు. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా కొంచెం ఫైట్అవుట్ చేసి ఉండాల్సిన పని, ప్రజలకు మద్దతు ఇచ్చిండాలా, రోడ్ల మీదకి వచ్చిండాలా. ఎందుకో ఆ విషయంలో ఆయన ఎరగడిపోయారు. ఆయనతో పాటు రకరకాలుగా మిగతా ఏదైతే ఈరోజు ప్రోటోకాల్ ఉన్న చాలామంది లీడర్లు వైకాపాలో పోరాటాల గురించి పక్కన పెట్టండి, నేను అవినీతి చేశానని నిరూపిస్తే అని మీ అన్న అన్నాడు. పప్పు నాయుడు అనేసి పప్పు నాయుడు తుప్పు నాయుడు ఏదో మాట్లాడాడు. మీ అన్న అవినీతి చేశాడా లేదా అంటే మీరేమంటారు? స్ట్రైట్గా ఆన్సర్. అంటే ఈరోజు నాకు తెలిసేం చేయరు కదా ఏదైనా అవినీతి చేస్తే. ఓకే. కాబట్టి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే లోకేష్ గారు మంచి స్థానంలో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఆ రోజు ఖచ్చితంగా దాని మీద విచారణ జరుపుతారని. అన్న మీద విచారణకు ఆదేశిస్తారా? వాళ్ళే జరుపుతారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జరుపుతారు. జరిగినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. మా అన్నను వదిలేయండి మీరు అడ్డుకోరా? ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా నేను వేరే పార్టీ వ్యక్తులకు ఎందుకు సపోర్ట్ చేస్తా? ఓకే. మరి మీ అన్నకు సపోర్ట్ చేయని మీరు వేరే వాళ్ళకు ఒకవేళ జగన్మోహన్ రాజుకో, గంటా నరహరికో, చెంగల్ రాయుడికో టికెట్ వచ్చినా, జనసేన వాళ్ళకి టికెట్ వచ్చినా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఆయన ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నేను పని చేయడానికి సిద్ధపడతా. ఒకటైతే వాస్తవం, నేను టికెట్ రేస్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తిగా ప్రజల్లో ఎవరికైతే ప్రజా ఆమోదం ఉందో, ప్రజలు ఎక్కువ గౌరవిస్తున్నారో అలాంటి వ్యక్తులనే టికెట్లు ఇవ్వాలనే అనుకుంటున్నారని నాకున్న సారాంశం, నాకున్న ఏదైతే తెలిసిన ఇన్ఫర్మేషను, దాన్ని బట్టి నాకు వస్తుందనే భావన నాలో ఉంది. ఒకవేళ నాకు రాని పక్షంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చి నన్ను ఆదేశించి పనిచేయమన్నా ఖచ్చితంగా మీరు చెప్పిన పేరులో ఎవరికి ఇచ్చినా, లేదు ఒక కొత్త వ్యక్తి తెచ్చి ఇచ్చినా ఖచ్చితంగా నేను వారి వెంట ఉండి వారి విజయాన్ని కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నా. మీకే కాదు, రాజంపేట ప్రజలకు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను మాట ఇస్తున్నా. నేను పరిపూర్ణంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో, చంద్రబాబు గారి మీద అభిమానంతోనే ఈ పార్టీకి వచ్చా, ఇక్కడే కొనసాగుతా. మళ్ళీ వేరే వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవలేదనో, మిమ్మల్ని సంప్రదించలేదనో మళ్ళీ వైసీపీలకి ఏం బోరు కదా? అంటే ఎవరికైనా నాకు తెలిసినంత వరకు ఒక ఓటర్నే మనం 10 సార్లు పోయి ఓటు అడిగినప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తిగా ఎవరికి టికెట్ వచ్చినా నన్ను సంప్రదించాల్సిన కనీస ధర్మం కాదు అది. అది వాళ్ళ ధర్మం ఆ ధర్మం పాటించినప్పుడు నేను పెద్ద స్థాయి వ్యక్తులతో మాట్లాడతా. ఇప్పుడు నా అవసరం, నేను పార్టీకి పనికొస్తాను, పార్టీకి సేవ చేయగలను, పార్టీకి నా నుంచి కొంత
న్యాయం జరుగుతుంది, అడ్వాంటేజ్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను పిలిపించి మాట్లాడతారనే విశ్వాసం నాలో ఉంది. ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటాం. ఫైనల్గా ఒకటి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అంటే నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లతో ఈరోజు చీఫ్ సెక్రటరీతో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సిద్ధం కండి అనే సంకేతాలు కూడా ఇచ్చేశారు కదా. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ఆశావహుడైన మేడా బాబు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు మన నాగరాజు గారి ఇంటర్వ్యూ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ రాజంపేట ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల కోసం పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధమే. 2019 నుంచి కానీ అంతకుముందు కానీ పేద ప్రజల పక్షానే ఉన్నా, పేద ప్రజలతోనే ఉన్నా, పేద ప్రజలకు ఎక్కడా అన్యాయం జరిగినా పరిగెట్టి వారి కోసం పోరాటం చేశా. అది సుందుపల్లి కావచ్చు, లేదంటే రాజంపేటకు అన్నమయ్య జిల్లా కేంద్రం రానప్పుడు కావచ్చు, లేదంటే అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు కావచ్చు, రకరకాలుగా లేదంటే నందులు మండలం కావచ్చు, ఎక్కడ ఇబ్బంది కలిగినా ముందుండి పోరాడినా ఆ పోరాటాన్ని స్ఫూర్తిని ముందు కూడా కొనసాగిస్తా. నేను ఒకటే వేడుకుంటున్న రాజంపేట ప్రజలకు, దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నాకు టికెట్ వచ్చిన పక్షంలో రాజంపేట ప్రజలు నా వైపు నిలబడాలా, నన్ను గెలిపించాలా. ఏదైతే అన్యాయం ఈ ప్రభుత్వంలో ఈ రాజంపేటకు జరిగిందో ఆ అన్యాయాలను సరిదిద్దే విధంగా, రాజంపేట ప్రజలకు స్వాంతన కలిగే విధంగా నేను 5 సంవత్సరాలు నడుచుకుంటానని ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలు, అన్యాయాలు, అక్రమాలను మనం సరిదిద్దాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నిలపాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయన పనిచేసే విధానం ఈరోజు రాష్ట్రానికి ఎంతో అవసరం. చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది. తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా ఒక రకమైన చీకట్లోకి నెట్టివేయబడిన పరిస్థితుల్లో మనం ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాలా. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం వెలుగులు విరజిమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని, నాకు టికెట్ వచ్చిన పక్షంలో తెలుగుదేశం పార్టీని నన్ను 30 నుంచి 40,000 మెజారిటీతో ఈ రాజంపేట ప్రజలు కూడా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మరొక్కసారి నాగరాజు గారి ఈ ఇంటర్వ్యూ సాక్షిగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, మీరు అన్నారు కాబట్టి లాస్ట్ పాయింట్తో ముగించేస్తా. సింపుల్గా ఆన్సర్ చేయండి. 30-40,000 మెజార్టీ అంటున్నారు కదా. మేడా మల్లికార్జున రెడ్డి మీ అన్న ఆర్థికంగా స్థితిమంతుడు, అమర్నాథ్ రెడ్డి స్థితిమంతుడు, వాళ్ళిద్దరికీ పైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు. ఈ అజానుభావులు అందరూ ఆర్థికంగా తీసుకుని మీరు తట్టుకోలేరు. మరి మిథున్ రెడ్డి మద్దతు వాళ్ళకు ఉంటుంది పక్క ఎంపీ క్యాండిడేట్ కాబట్టి. ఇంత ఉద్దండులతో ఢీ కొట్టడానికి మీకున్న బలం ఏంటి? అసలుకి 30-40,000 మెజార్టీ అంటున్నారే. 2014లో ఇదే రాజంపేట కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచినప్పుడు ఏముంది బలం? ప్రజలు ఆశీర్వదించాలి మనల్ని. ప్రజలు ఆశీర్వదిస్తే ఎవడైనా హీరో అవుతాడు. ఖచ్చితంగా అండి, ప్రజల ఆశీర్వాదం మీ పైన ఉండాలి. ఖచ్చితంగా మీరు హీరో కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ నారాజ్ గారు. ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.